ఎప్పుడైతే ఆయన తాగి పడిపోయాడో బాగా వినాలి, ఆయన తాగి పడిపోయిన తర్వాత ఆ పిల్లలు వ్యవహరించిన శైలి మనకు తెలుసు. ఆయన తాగడం తప్ప ఒప్ప ఈ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మనకు వద్దు. వాళ్ళ పిల్లలు చేసిన సిగ్గులేని కొన్ని పనులను బట్టి మళ్ళీ కుటుంబం వేరొక టర్న్ తీసుకుంది మనకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ 3 కొడుకులు, ఆ 3 కొడుకుల్లోంచి దేవుడు మళ్ళీ నాగరికత ప్రారంభిస్తే ఆ నాగరికతలో దేవుడు పిలుచుకున్న మరొక వ్యక్తి అబ్రహాం. ఎవరు? అబ్రహాం. మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆదాముకి ఏం చెప్పాడో, నావోహుకి ఏం చెప్పాడో దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి ఇప్పుడు దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే అబ్రహాంకి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ ఈ ప్రపంచంతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. నీ సంతానం ద్వారా, నీ ద్వారా ఈ ప్రపంచంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అబ్రహాం అన్నప్పుడు దేవునికి తలదించాడు అబ్రహాం. ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఇచ్చిన వాడికి వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకు ఇస్సాకు. ఆ ఇస్సాకుకు మళ్ళీ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం చేసిన ఇస్సాకుకు మళ్ళీ 2 కొడుకులు పుట్టారు, ట్విన్స్ పుట్టారు. మళ్ళీ దేవుడు ఒక ఎంపిక చేశాడు. ఆ ఎంపిక చేసిన వాళ్ళ పేరు మనకు తెలుసు. ఆ ఎంపిక చేసిన వ్యక్తి పేరు యాకోబు. ఆ యాకోబుని ఎంపిక చేసి అన్నాడు, నీ ప్రజల ద్వారా ఈ ప్రపంచంతో మాట్లాడతాను. 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది కొడుకులు పుట్టిన తర్వాత 11 మంది అసూయ పడిపోయి ఆ ఒక్కడినే చాలా ఏడిపించారు. ఆ ఒక్కడి పేరు మనకు తెలుసు, యోసేపు. మళ్ళీ యోసేపు ద్వారా దేవుడు వాగ్దానం చేసుకున్నాడు. ప్రజల ద్వారా దేవుడు మళ్ళీ వాగ్దానం యోసేపు ద్వారా క్రియేట్ చేస్తున్నాడు. ఈ వాగ్దానాల పరంపర అంతా జరుగుతున్నప్పుడు మనకు తెలుసు యోసేపు తన కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు. యోసేపు ఉన్నంతకాలం ఇశ్రాయేలు మీద ఏగ కూడా వాడలేదు. వాళ్ళ ఇంటికి కదిపేవాడు ఎవడుకోలేడు. ఎందుకంటే పొలిటికల్ పవర్ అంతా యోసేపు చేతిలో ఉంది. యోసేపుకు చెప్పకుండా ఐగుప్తులో ఒక డెక్క కూడా కదలదట. యోసేపుకు తెలియకుండా ఏ ఆర్థిక లావాదేవీలు తేలవట. యోసేపుకు తెలియకుండా అసలు ఆ ఐగుప్తీ దేశంలో ఎక్కడ మీరు చూడండి, ఐగుప్తు తీసుకెళ్ళిపోమ్మా, అమ్మా ఓయ్ తీసుకెళ్ళిపో పాప, నువ్వేనో ఇంకా ఆ పిల్ల ఎందో తీసుకెళ్ళి, ఎదిగిన తర్వాత నన్నే తిట్టుకుంటుంది అనుకుంటా. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే యోసేపు ద్వారా జాగ్రత్తగా వినండి, యోసేపు ద్వారా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఐగుప్తిలో ఒక రివైవల్ స్టార్ట్ చేశాడు. యాకోబు వెళ్ళిపోయాడు, యోసేపు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు మళ్ళీ బానిసత్వంలోకి వస్తారు. అప్పుడు మళ్ళీ ఒక ఫ్రీడమ్ ఫైటర్ని పుట్టించాడు. ఆ ఫ్రీడమ్ ఫైటర్ పేరు మనకు తెలుసు, మోసే. అప్పుడు మోసే ద్వారా దేవుడు 10 అద్భుతాలు జరిగించి ఆ అద్భుతాల ద్వారా ఇశ్రాయేల్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒక సీనాయి బంజరు భూములు, అంటే ఒక సీనాయి దీపకల్పం, సీనాయి బంజరు భూమిలో అక్కడ నిలబెట్టి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న వైనమే 19వ అధ్యాయం. ఇది కూడా అర్థం అవ్వకపోతే రేపు తూర్పు వైపు ఉందో చూడడమే. ఇది మినిమం చరిత్ర, మినిమం బేసిక్స్ ఇది. అంటే ఇప్పుడు 19వ అధ్యాయం మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు? ప్రపంచంలో ఎవడికి రాని స్వతంత్రం మీకు ఇచ్చాను. ఏ దేశం పొండి, ఎక్కడ ఏ చరిత్ర చదవండి, అక్కడ మార్టిన్ లూథరన్ జూనియర్ కింగ్ ఆ చరిత్ర అయినా మీరు చదవండి, అమెరికా చరిత్ర అయినా చదవండి, ఎక్కడ చదవండి, ఐగుప్తి అయినా ఏదైనా, చివరికి లండన్ చరిత్ర అయినా, ఇజ్రాయేల్ చరిత్రకు వచ్చేసరికి విచిత్రమైన చరిత్ర. మీరు ఏ చరిత్ర చదవండి, ఏ చరిత్ర అయినా మీరు చూడండి, మనుషులు చచ్చిపోతే కానీ స్వతంత్రం రాలేదు, మనుషులు రక్తాన్ని ఒలికిస్తే కానీ స్వతంత్రం రాలేదు. కానీ ప్రపంచంలో విచిత్రమైన స్వతంత్రం ఎవరికైనా వచ్చిందంటే ఒకే ఒక్క జాతికి, ఆ జాతి పేరు ఇజ్రాయేల్. ఒక ఫైట్ లేదు, ఒక యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు, కత్తి పట్టలేదు. మరి ఏం చేస్తారో వాళ్ళకి ఎలా వచ్చింది స్వతంత్రం అంటే, ఆ స్వతంత్రం ఎలా వచ్చింది, వాళ్ళకి ఎలా వచ్చింది? రాత్రికి రాత్రి ఒక పండగ చేసుకుని ఆ పండగ టైంలో కొన్ని పాటలు పాడుకుని ఆ రాత్రుల్లో ఆ పాటలు పాడి పండగ చేస్తే ఆ పండగ పేరు పస్కా. ఆ పండగ చేసి పాట పాడుకుని అలా నడిచి వచ్చేస్తే స్వతంత్రం వచ్చేసింది అంతే. వాళ్ళకి అడ్డొచ్చిన ఎర్ర సముద్రం పాయలైపోయింది, వాళ్ళకి అడ్డొచ్చిన ఫరో మునిగిపోయాడు, వాళ్ళకి అడ్డొచ్చిన రథాలు కుప్పకూలిపోయాయి, వాళ్ళకి అడ్డొచ్చిన రాజులు ఎగిరిపోయారు, వాళ్ళకి అడ్డొచ్చిన ఏ మనుషుడు నిలవలేకపోయాడు. ఇలా తీసుకొచ్చి సీనాయి భూమి దగ్గర నిలబెట్టి సరిగ్గా కొండ మీద, బాగా వినండి, సరిగ్గా కొండ మీదకి దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అసలు మీకు ఫ్రీడమ్ ఎలా వచ్చిందో మీకు గుర్తుందా అన్నాడు. గెద్ద రెక్కల మీదుగా తన పిల్లల్ని ఎలాగైతే ఎక్కించుకుని సేఫ్టీకి ఒక ప్లేస్ నుంచి ఎలా అయితే మరొక ప్లేస్కి ల్యాండ్ అవుతుందో చెమట పట్టకుండా అలా మిమ్మల్ని తీసుకుని వచ్చాను నేను. ఇశ్రాయేలు యొక్క నడక తీరు చరిత్ర చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది.
నిజంగానే గెద్ద తన పిల్లలను రెక్కల మీదకి ఎక్కించుకుని ఎలాగైతే ఫ్లైట్లో తిప్పినట్టు తిప్పుతుందో ఇశ్రాయేలును కూడా అలానే తిప్పాడండి. అరణ్యంలో నిలబడితే నీటి చుక్క కానీ పచ్చని మొక్క కానీ కనబడదు. కానీ అదే అరణ్యంలో ఆ ఇజ్రాయేలుకి అరబ్బకి మధ్యలో ఉండే ఆ అరేబీ ఎడారిలో వాళ్ళ మధ్యలో నిలబడి పచ్చని మొక్క కానీ నీటి చుక్క కానీ కనబడిన ఏరియాలో నిలబడి నీరే దొరకని మొక్కే దొరకని అలాంటి ప్రాంతంలో మాకు మాంసం కావాలంటే ఆకాశం నుంచి కురిపించాడు. ఎంత సౌకర్యం అండి వాళ్ళకి. నీటి చుక్క దొరకని ఆ ప్రాంతంలో సముద్రాలు పొంగినంత నీరు నదులను ప్రవాహింపజేశాడు వాళ్ళకి మధ్య. బండను కొట్టి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నా ఇచ్చాడు. వాళ్ళు నడుస్తుంటే చెప్పులు అరిగిపోతాయేమని నేను అడుగుతున్నాను. ఒక లవర మాదిరి చెప్పులు కూడా అరగకుండా చూసుకున్నాడంట. ప్రేమికుడు చెప్పులు అరగనివ్వలేదట. చెమట ఎక్కడైతే పట్టేస్తాదేమోని తన ప్రియురాలను చూసుకుంటున్నాడండి. ఇశ్రాయేలు తన ప్రియురాలే. చెమట ఎక్కడైతే పట్టేస్తాదేమోని పగటి వేళ మేఘస్తంభం కూల్గా సెంట్రల్ వేసి అలా నడిచేదంట. చల్లటి గాలి, నల్లటి మబ్బు వేసినప్పుడు చల్లటి గాలి అసలు చూసారా? ఏసీ కన్నా అదిరిపోద్దా గాలి? ఎప్పుడైనా మీరు చూసారు లేదో? చల్లటి గాలి అలా వేస్తుందట. ఒక సెంట్రల్ ఏసీ వచ్చినట్టు వస్తుందట. చల్లటి గాలి వస్తుంది. రాత్రి అయితే మళ్ళీ చలి ఎక్కువైందని వాళ్ళకి మళ్ళీ హీటర్ పెట్టాడంట. పగటేమో కూలర్ పెట్టాడు, రాత్రి ఏమో హీటర్లు పెట్టాడు. ఎక్కడైతే వాళ్ళకి రోగాలు వస్తాయేమని సొమ్మ చెల్లకుండా ఆ బీపీలు షుగర్లు ఉంటాయి చూసారా, అవి అప్ అండ్ డౌన్ అవ్వకుండా సొమ్మ సెల్ అనే పదం ఉంటుంది. అప్ అండ్ డౌన్ అంటే హెల్త్ స్కేల్లో ఇంచు కూడా తేడా రాకుండా కాపాడాడంట. చెప్పులు అరగనివ్వలేదు, బట్టలు మాయనివ్వలేదు, ఎక్కడ కూడా వీళ్ళకి ఇబ్బంది కలగనివ్వలేదు. ఇంత చక్కగా తీసుకొచ్చాడు. ఇలా తీసుకొచ్చి ఒక కొండ దగ్గర నిలబెట్టాడు. ఆ కొండ పేరు సీనాయి కొండ. ఏ కొండ? జాగ్రత్తగా వినండి, మీరు ఏదో వింటున్నారని మీకు అర్థం అవ్వాలి. ఆ సీనాయి కొండ దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి దేవుడు అన్నాడు, మీకు ఒక రాజ్యాంగం ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? రాజ్యాంగం. ఎందుకు ప్రభా మాకు రాజ్యాంగం? ఎందుకంటే ఇప్పటివరకు మీరు 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఐగుప్తీలు ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తీలు ఉన్నంతకాలం ఐగుప్తీ పౌరులు కాకపోయినా మీకు అన్ని చట్ట పరిధులన్నీ ఎవరై పని చేశాయి? ఐగుప్తీలే. ఐగుప్తీల రాజ్యాంగమే మీ రాజ్యాంగం, ఐగుప్తీ చట్టాలే మీ చట్టాలు. ఐగుప్తీలు ఏం చేశారో మీరు అదే చేశారు. ఇప్పుడు మీకంటూ ఒక సొంత చట్టం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఐగుప్తీలు ఉన్నారు కనుక ఐగుప్తీ రాజ్యాంగానికి లోబడి బతికారు. ఇప్పుడు కొత్త దేశంలో అడుగు పెట్టబడుతున్నారు. ఆ దేశం ఇచ్చేది నేను కనుక నా స్వకీయ సంపాద్యముగా పాలు తేనెలు ప్రవహించు కానాను భూభాగానికి మిమ్మల్ని తీసుకెళ్తాను కనుక ఒక నైసర్గిక స్వరూపంలో మీరు నిలబడాలంటే మీకు ఒక లా ఉండాలి అన్నాడు. ఏముండాలట? లా అండ్ ఆర్డర్ ఉండాలి. అందులో సివిల్ లా ఉండాలి, గాడ్స్ లా ఉండాలి, ట్రెడిషనల్ లా ఉండాలి. ఈ మూడింటిని కలిపాడు. బాగానండి. సివిల్ లా, గాడ్స్ లా, ట్రెడిషనల్ లా. అంటే సివిల్ లా అంటే నీళ్ళు ఎక్కడ ఉండాలి, ఆడిళ్ళు ఎక్కడ ఉండాలి, ఈడి డ్రైనేజీ ఎక్కడ ఉండాలి, వాడి డ్రైనేజీ ఎక్కడ ఉండాలి, దీన్ని సివిల్ లా అంటారు. దీన్ని అందుకే ఇశ్రాయేలు పాత నిబంధన కొన్ని వచ్చినా చదువుతుంటే మన బుర్రకు అర్థమవుతుంది. రే నీ సూర్యు ఇక్కడ వరకు ఉండాలరా, నీ నీరు ఇక్కడ పడాలరా, ఇవి చెప్తుంటాడు. నీ డ్రైనేజ్ ఇక్కడ ఉండాలి, ఇవన్నీ చెప్తుంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? అది సివిల్ అంటారు దాన్ని. ఇవి కూడా ఎందుకు చెప్పాలి? ఇప్పటివరకు వీళ్ళు ఎక్కడ మగ్గిపోయి వచ్చారు చెప్పండి? ఐగుప్తీలో. ఇప్పుడు కొత్త దేశంలోకి వచ్చారు. ఎలా పడతా అలా ఉండంటారు అంటే ఏం చేస్తారు చెప్పండి? ఒకటికొకటి కొట్టి చచ్చిపోతారు. అందుకే నీళ్ళు ఇగో ఈ గోత్రికులందరూ ఇటు ఉండండి, ఈ గోత్రికులందరూ ఇటు ఉండండి, ఈ గోత్రికులందరూ ఇటు ఉండండి, చుట్టూ మీరు ఉండండి, మధ్యలో నాకు గుడారం వేయండి. నీ టెంట మీద నీరు వాడి భూభాగంలో పడకూడదు, వాడి టెంట మీద నీరు నీ భూభాగంలో పడకూడదు, జాగ్రత్త కలిగి ఉండండి అని దీన్ని ఒక సివిల్ అమలు చేశాడన్నమాట. చాలా ట్రెడిషన్ నేర్పించాడు. ఎలా ఏ బట్టలు వేసుకోవాలో, ఏం తినాలో, ఎలా కూర్చోవాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో ఇవన్నీ ఒక ట్రెడిషన్ నేర్పించాడు వాళ్ళకి. సివిల్లా ఇచ్చాడు, ట్రెడిషన్లా ఇచ్చాడు. నెక్స్ట్ ఆయన ధర్మశాస్త్రాన్ని అందులో ఇంక్లూడ్ చేశాడు. దీనిని మీరు ఖచ్చితంగా చెప్పండి పాటించాలన్నాడు. అంటే వీటన్నిటినీ కలిపి ఏమంటారు బ్రదర్ అని మీరు నన్ను అడిగితే నేను చెబుతున్నాను, దాన్నే పాత నిబంధనలో ధర్మశాస్త్రం అన్నాడు. ఏమన్నాడు? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు మనం ఏమని పిలుచుకుంటున్నామంటే పాత నిబంధన అని పిలుస్తున్నాం. ఏమని? పాత నిబంధన. అంటే ఎన్ని నిబంధనలు ఉన్నట్టు చెప్పాలి? 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన అయితే రెండోది ఏంటి? కొత్త నిబంధన. ఇప్పుడు ప్రశ్న తిరిగేసి అడుగుతుందని చెప్పండి. ఇప్పుడు కొత్త నిబంధన ఉన్నప్పుడు పాత నిబంధనతో పని ఏంటి?
మానేచ్చుగా, తీసేయచ్చుగా, ఆపేయచ్చుగా. ఆల్రెడీ క్రొత్త నిబంధన ఉందగా. ఈ క్రొత్త నిబంధన మళ్ళీ పాత నిబంధన ఎందుకు? అసలు పాత నిబంధన ఎందుకు ఇచ్చినట్టు? కేవలం వాళ్ళకి ట్రెడిషనల్లా, సివిల్లా, గాడ్స్లా నేర్పించడానికైనా, లేదా ఇంకా ఏదన్నా చెప్పడానిక? ఈ రోజుకి కొత్త నిబంధనతో పాత నిబంధన కలుపుకుని ఎందుకు చదువుకోబట్టినాడు? ఎందుకు ఈ రెండు గ్రంథాలని సంధి చేసి మన చేతుల్లో ఎందుకు పెట్టాడు? ఇవే మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే, 31st వాగ్దానం కూడా తెలుసు మనకంతే. మనకేం తెలీదు. మనసు బాగోకపోతే ఒక అధ్యాయం తెలుసుకోవడం, చదువుకోవడం తెలుసు అంతే. మనకి ఇంకా ఏం తెలుసు అంటే, గట్టిగా ఏమైనా కళ్ళు వస్తే ఈ తల దగ్గర పెట్టుకుంటాం, దయ్యాల బాక్స్ పెట్టుకున్నట్టు. మనకి ఇంకా ఏం తెలుసు? ఏం తెలియదు. నేను అడుగుతున్నాను, నేను సీరియస్గా, మీకు మనసు నొప్పి వచ్చినా ఇది నిజం, పచ్చి నిజం. మనకి ఏం తెలుసు చెప్పినా? అలా మేకపోతే గాంభీర్యాలతో తిరగడం తెలుసు అంతే. మనకు పైకి ఒక మాట నేర్చుకుంటాం, ఐఎమ్ క్రిస్టియన్స్ అంటాం అంతే. మేము కూడా క్రైస్తవులే. నేను అడుగుతున్నాను, పేరుకి క్రైస్తవులే, కానీ నువ్వు పట్టుకున్న పుస్తకంలో ఏముందని నీకు చెప్పండి. తెలియదంటే నమ్మగలవా? పిల్లలు స్కూల్కి పోతున్నప్పుడు టెక్స్ట్ బుక్లు ఎలాగైతే పట్టుకుని పోతారో, ఈరోజు మనం చర్చికి వస్తున్నప్పుడు చెప్పండి టెక్స్ట్ బుక్లు మాదిరి పట్టుకొస్తాం. బైబిల్ అదొక ట్రెడిషను. కొంతమందికి ఏ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. కొంతమంది సభకి ఎందుకు వస్తారో కూడా తెలియదు. అలా చెప్తున్నప్పుడు అలా గాల్లో చూస్తుంటారు. మరి ఆ గాల్లో ఏం కనబడితే ఏంటి నాకు అర్థమవుతుంది. నాకు ఆ సూచన వాళ్ళ మీద పిడిగడిపోవాలి టక్కమని. నువ్వు సభకు వచ్చినప్పుడు నడుతున్నాను, ఇలా చర్చిలో వాక్యం మీద పాస్టర్ గారు చెప్తుంటారు. మరి ఏమి వింటున్నావు, ఎందుకు వచ్చావు, ఏమో తెలియదు. అలా చూడడం, అలాగా ఆలోచించుకోవడం, ఆ చివరిని కూర్చొని ఫోన్లు నొక్కోవడం, రకరకాల విన్యాసాలు చేయడం. ఇంకా దరిద్రం ఏంటి చెప్పినా, ఈ మాట ఇక్కడ అనొచ్చో లేదో నాకు తెలియదు, మీ చర్చిలో వాతావరణం నాకు ఏం తెలియదు చెప్తున్నాను. చాలామంది యవనస్తులు అక్కడ దైవజనుడు బల్ల కొద్ది వాక్యం చెప్తుంటే, ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ స్టార్టింగ్ చేసుకుంటుంటారు. ఎందుకు బైబుల్ కానీ అలానే ఉండిపోతుంది? ఎందుకు అర్థం కావట్లేదంటే, ఏది వినేవాళ్ళేరి, నేర్చుకునేవాళ్ళేరి. ఈ కుర్రోడు ఏదో చెబుతున్నాడే కాదు చెవి పెడదామని వినేవాళ్ళేరి. అరే పాస్టర్ గారు వారమంతా కష్టపడి 4 ముక్కలేదో చెప్తాడని వినేవాళ్ళేరి. పాస్టర్ గారు ఏమన్నా 2 కేకలేస్తే పాస్టర్ గారికి వార్నింగ్ ఇస్తాం. పాస్టర్ గారు ఏమన్నా సీరియస్గా ఏళ్ళు చూపిస్తే చర్చి మానేస్తాం. ఎందుకు మానేసే? పెద్దమ్మని అడిగితే పెద్దమ్మందట అస్తమాలో ఏళ్ళు నా చెప్పగా చెబుతున్నాడు మానేహాను అన్నదంట. నీకు ఏలు ఎత్తకూడదు, కాలు ఎత్తకూడదు, నీకు కళ్ళు ఎరచేయకూడదు, నిన్ను ఏమనకూడదు, నీకు నొప్పి లేకుండా అడ్జస్ట్మెంట్ బోధ చెప్పాలని నడుతున్నాను. అలాంటి బోధ వినడానికి అలవాటు పడకండి, ప్రమాదం. సేవకులు గద్దించాలి, సేవకులు దులిమాడేయాలి, సేవకులు మనల్ని కడిగి పడేయాలి. 10 సార్లు వాక్యం చెబుతున్నప్పుడు అర్థమవుతుందా అని అడగాలి. ఏ మతంలో, ఏ రిలీజన్లో గొప్ప గొప్ప మతాలు మీ చుట్టూ ఉన్నాయి. ఎక్కడికి పొండి, ఏ పుణ్య స్థలానికి పొండి, ఎక్కడికి పొండి, కానీ ఏ దేవుడికి లేని ఈ దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? బయట మనం అక్కడ పుణ్యక్షేత్రాలకు పోతే మనశ్శాంతికి పోతారు, కాస్త తోసిందేదో ఇచ్చి వచ్చేస్తారు, కాసేపు కూర్చుని వచ్చేస్తారు. కానీ ఈ దేవుడి దగ్గర అది చెల్లదు. అలాంటి పప్పులు ఉడకో. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు వినే నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే, నా గురించి నేర్చుకో అని చెప్తాడు ఆయన. మీరు ఏ దేవుడి దగ్గరికి పొండి, ఆ దేవుడి గురించి నేర్చుకోవడానికి ఏముండదు. ఒకవేళ నేర్చుకున్నా అక్కడ కనబడేది వినబడేది ఏంటి చెప్పినా, ఒకవేళ ఆ దేవుడి గురించి నేర్చుకున్నా, ఆ దేవుడి గురించి చదివితే ఆ దేవుడు గుడుంబా తాగేసాడు అని ఉంటుంది. దేవుడే గుడుంబా తాగేస్తే ఇంకా భక్తుడు ఏం చేస్తాడండి? గుడుంబా ఇంకో 2 కలిపి కొడతాడు. అక్కడే ఉంటుంది అడుగుతున్నా. అక్కడ ఏమి నేర్చుకోవడానికి ఏముండదు. అక్కడ రోల్ మోడల్స్ లేదా నైతికత ఏముండదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ దేవుడు తల కుదరదు. ఈయన గురించి నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? ఈ మోసేని అడగని చెప్తాడు. ఎందుకు నేర్చుకోవాలి తెలుసా? మోసేకి పొద దగ్గర కనబడినప్పుడు దేవుడు వేరు, మోసే దగ్గర. అదే మోసే అరణ్య ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఆ దేవుని చూసిన విధానం వేరు. అదే మోసే సేనాయి పర్వతం మీద 40 రోజులు దేవుడితో మాట్లాడి కిందకి దిగినప్పుడు వేరు. అంటే చివరికి మాట్లాడగా ఈ దేవుడు మాటలు విని చివరికి మోసే దేవుడికి ఏమైపోయాడు తెలుసా? ఫ్రెండ్ అయిపోయాడు. అంటే ఈ దేవుడు ఎలాంటి చెప్పనా, రోజు ఈయన గురించి తెలుసుకోవాలి, రోజు ఈయనతో మాట్లాడాలి. ఈయన గురించి ఎంత బాగా నేర్చుకుని, ఎంత బాగా తెలుసుకుంటే అంత క్లోజ్ అవుతాడు అన్నమాట. అంతకు నేర్చుకోవాలి. ఆయన గురించి నేర్చుకోవడానికి ఏముందంటే మన చేతుల్లో బైబిల్ ఉంది. ఆ బైబిల్ 2 భాగాలుగా ఉంది. ఒకటి పాత నిబంధన చెప్పండి, 2 క్రొత్త నిబంధన. మరి క్రొత్త నిబంధన అని చెప్పినప్పుడు మరి పాత నిబంధన ఎందుకున్నట్టు, దాన్ని ఎందుకు ఇచ్చినట్టు, దాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో ఇప్పుడు మాట్లాడుకుంటున్నాగా, దాన్ని ఇవ్వడానికి కారణం ఒక ప్రత్యేకత ఉందట. అక్కడ చెబుతున్నాడు చూడండి, 19వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు? కాగా మీరు
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే ఏం కోరుకుంటున్నాడు? మీకెందుకు నేను ఈ ప్రత్యేకతలు ఇస్తున్నాను, మీకెందుకు ఇవన్నీ నేను ఇస్తున్నానంటే ఈ ప్రజలందరికీ మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ప్రపంచం మాట్లాడుకోవాలి, అరే వీళ్ళంత చక్కగా ఎలా ఉంటున్నారు అంటే వీళ్ళకి ఒక లా ఉందరా అని చెప్పుకోవాలి. దాని పేరు ధర్మశాస్త్రం రా, లేదా వాళ్ళ ఇశ్రాయేలు పరిభాషలో దాని పేరు త్వరా. అదొకటి ఉందరా, అదేరా వీళ్ళు నడిపిస్తుందని వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకున్న మాటల్లో ప్రజలకు కొన్ని విషయాలు అర్థం కావాలి. రోజు రోజు అరే మనకు రాజులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఎందరో వ్యక్తులు ఉన్నారు, మనం ఎంతమంది మనం ఉన్నా ఎక్కడ కూడా మనం సరిగ్గా నడవలేకపోతున్నాం. ఈ ఇశ్రాయేలు జనాంగం ఎలా నడుస్తున్నారా, ఇశ్రాయేలు జనాంగం ఎలా నడుస్తున్నారో, వీళ్ళ సంగతి ఏంట్రా, వీళ్ళ పరిస్థితులు ఏంట్రా అని అడిగినప్పుడు ప్రజలు మాట్లాడుకోవాలంట. అందుకంటున్నాడు మీరు నా స్వకీయ సంపాద్యం. అంటే ప్రజలందరూ మిమ్మల్ని చూసినప్పుడు ఏం చెప్పుకోవాలి చెప్పినా, వీళ్ళు నా ప్రతినిధులని ప్రజలు మీ గురించి మాట్లాడుకోవాలి. అందుకు దేవుడట 40 రోజులు ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇమ్మని ఎవరితో మాట్లాడాడట? మోసేతో మాట్లాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సుమారు 40 రోజులు ఇశ్రాయేలుతో మాట్లాడమని మోసేతో 40 రోజులు మాట్లాడి 40 పగళ్ళు 40 రాత్రులు 24 hours మోసేతో డిస్కషన్ చేసి అంత డిస్కషన్ చేసిన తర్వాత దేవుడు అన్నాడట ఈ ఆజ్ఞలు ఇవ్వు అన్నాడట. 40 రోజులు మాట్లాడంటే ఏం మాట్లాడుంటాడు చెప్పండి? అదిగో ఆ తూర్పు నా కింద వజ్రాలు ఉంటాయని చెప్పి ఉన్నాడు అనుకుంటున్నారా? భూమిలో మళ్ళీ చెప్తున్నాడు సమస్త భూమి నాదే అన్నాడుగా. సమస్త భూమి నాదంటే గోల్డ్ ఎక్కడుందో, వజ్రాలు ఎక్కడున్నదో, ప్లాటినం ఎక్కడుందో, పెట్రోల్ ఎక్కడ పెడుతుందో అన్నీ ఎవరికి తెలుసండి? ఆయనకు తెలుసు. ఇప్పుడు గోల్డ్ ఎక్కడుందో, పెట్రోల్ ఎక్కడుందో, డైమండ్స్ ఎక్కడున్నాయో ఈ 40 రోజుల్లో మోసేకి ఏమైనా చెప్పాడా? అదేమీ చెప్పలేదు. మరి మోసే ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం తెలియచేయాలనుకుంటున్నాడు? మోసేకి ఏమి ఇచ్చాడు? 40 రోజులు మోసేతో దేవుడు ఏమి డిస్కషన్ చేశాడంటే పూర్తిగా అనేకమైన విషయాలను డిస్కషన్ చేసి సుమారు 10 ఆజ్ఞలు వాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఏంటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. మరొకటి అన్నాడు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, పొరుగువాడిని దాచించొద్దు. ఇలా సుమారు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి ఎన్ని రోజులు మాట్లాడాడట? 40 రోజులు. ఈ 40 రోజులు మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందట? ఆ 19వ అధ్యాయం మనం చదువుతుంటే విచిత్రంగా ఉంటుంది. ఆ 19వ అధ్యాయం 19వ వచనంలో పెల ఉరుములు వచ్చాయట, మెరుపులు వచ్చాయట, భయంకరమైన శబ్దాలు. దేవుడు దిగుతున్నప్పుడు, ఆ దేవుడు అలా దిగుతున్నప్పుడు ఆ మెరుపులు, గాలివాన, భయంకరమైన ఆ దట్టమైన మేఘం దిగుతున్నప్పుడు ఆ సీనాయి పర్వతం ఏదైతే ఉందో ఆ బండలు అదిరిపోయాయట. సీనాయి పర్వతం ఒక్కసారి కాలినంత పని అయిందట. అందరూ చూస్తున్నప్పుడు అడలిపోయారట. పెళ్ళమని పెడుతున్నప్పుడు దేవుని స్వరం వినబడుతుందంట. నల్లటి మేఘాలు, గట్టిగా ఉరుములు, భయంకరమైన శబ్దాలు, ఇలాంటివన్నీ వినపడుతున్నప్పుడు ఆ ఉరుములు మెరుపుల మధ్య నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మోసేతో మాట్లాడు. భయంకరమైన వాతావరణంలో నుంచి దేవుడు మోసేతో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు మాట్లాడి. ఆ 10 ఆజ్ఞలు ఏంటో తెలుసా? అబద్ధం ఆడొద్దు అని. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. 40 రోజులు ఇంత సీరియస్గా మాట్లాడి మోసేకి దేవుడు ఏం చెప్పుంటాడంటే ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడంటే అబద్ధం ఆడొద్దని చెప్పాడు. మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది కానీ ఒక ఉదాహరణ చెప్తాను వినండి. రాజమండ్రి నుంచి పరిసర ప్రాంతాల నుంచి నేను వచ్చాను కాబట్టి మీరు మామూలుగా చూసుండొచ్చు. అదే వేరొక బాధకుడు అమెరికా నుంచి వస్తున్నాడు అనుకోండి. ఇక్కడికి అమెరికా నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి ఎక్కడి నుంచే మీరు ప్రత్యేకమైన ఒక కారు ఎట్టి నాకు పెట్టమని కదండో, ఎందుకు చెప్తున్నా ఉదాహరణ వినండి. మీకు ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. అమెరికా నుంచి ఒక బ్లాక్ సూట్ వేసుకుని అక్కడ దిగిన వెంటనే ఒక బ్లాక్ కారు, అంటే ఇప్పుడు పెద్ద వచ్చినాయి 1.5-2 కోట్ల కార్లు, అలాంటి బ్లాక్ కారు, టయోటా కారు అక్కడ దించి, ఆ దించిన తర్వాత ఆయన డోరు తీసేవాడు ఒకడు, బాటిల్ మోసేవాడు ఒకడు, బైబిల్ మోసేవాడు ఒకడు, అలా కారు అక్కడ ఎక్కించి ఆయన అక్కడ దిగిన వెంటనే బాడీగార్డులు రెడీ అయిపోతారు. బాడీగార్డులు తప్పుకోండి, ఎవడు అడ్డుంటాడు, తప్పుకోండి అంటారు. ఎందుకు? ఆలే తప్పుకోరు ముందు హడావుడి. ఎందుకు బాడీగార్డులను పెడతారంటే ఎవరో చూడరని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా హడావుడి చేస్తే నలుగురు చూస్తారని, అందుకే బాడీగార్డులను పెట్టుకుంటారు చాలామంది.
తప్పకుండా తిరుగుతారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ స్పీకర్ ఇలా నడుచుకుని వచ్చి నేను ఎక్కిన తర్వాత ప్రత్యేకంగా నాకు మళ్ళీ పూలమాలలో సాలువాలు ఇవన్నీ వేసి నా ముందు ఇంత క్యాసెట్ వేసి ఈయన ఎవరు అనుకుంటున్నారు అది అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అప్పుడు నాకు మైక్ ఇచ్చిన తర్వాత ప్రత్యేకమైన ఫ్లైట్ తీస్తారు, ప్రత్యేకమైన కారు పెట్టారు, ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది, ప్రత్యేకమైన ఫుడ్ ఉంది. ఇంత ఆహ్వానించిన తర్వాత ఈ నైట్ మెసేజ్ ఏం చెప్పాడంటే ఒక మెసేజ్ చెప్పాడు, అబద్ధం ఆడొద్దని. అంటే మీరేమంటారు చెప్పండి? ఏ మాత్రం దానికి ఈయనకి ఫ్లైటు చెప్పండి, పెద్ద కారు, సూటు, ఆహ్వానం, బాడీగార్డులు వచ్చి ఏం చెప్పాడు చెప్పండి? అబద్ధం ఆడొద్దని చెప్పాడంటే మీరేమంటారు? ఆ మాత్రం మాకు తెలియదా? అది కూడా చెప్పాలని అనిపిస్తుందా అనిపించదా? ఇది మీకు అర్థమైతే నల్లటి మేఘాలట, దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయట, భయంకరమైన ఉరుములు ఉరుతున్నాయట, పర్వతం బండలు ఒకేసారి కదిలిపోతున్నాయట. ఇలాంటి భీకరమైన వాతావరణం మధ్య దేవుడి దిగింత బిల్డప్ ఇచ్చి ఏం మాట్లాడాడట? అబద్ధం ఆడకన్నాడట. ఈ మాత్రం దానికి మెరుపులు ఎందుకు, ఈ మాత్రం దానికి ఉరుములు ఎందుకు, ఈ మాత్రం దానికి పిడుగులు ఎందుకు, ఈ మాత్రం దానికి కొండ అదిరిపోవడం దేనికి, ఈ మాత్రం దానికి ఏం చెప్పాడంటే, ఇంత బిల్డప్ ఇచ్చిన దేవుడు ఏం చెప్పాడంటే అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు అన్నాడు. ఇది చెప్పడానికి ఆయన పరలోకం నుంచి రావడం, 40 రోజులు మోసేతో డిస్కషన్ చేయడం, ఇది వింటుంటే ఏమనిపిస్తుందో మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం భయం వేస్తుంది. ఎందుకో చెప్పనా? అంత పెద్ద దేవుడు వచ్చి ఎన్నో విషయాలు చెప్పాల్సింది పోయి, ఎన్నో మర్మగర్భంగా ఉండిపోయిన విషయాలు చెప్పాల్సింది పోయి, దేవుడు అవేమీ చెప్పకుండా 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నాడు తెలుసా? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇలాంటి మాటలు చెప్తున్నాడంటే దేవుడు అంత పెద్దోడొచ్చి ఇవి కూడా చెబుతున్నాడంటే వాళ్ళు బాగున్నట్టా బాలేనట్టా చెప్పండి? బాలేదు. అరంత గొప్ప దేవుడు వచ్చి ఇలాంటి బేసిక్ విషయాలు కూడా చెప్తున్నాడంటే ప్రజలు ఎంత భ్రష్టు పట్టిపోయారో మీకు అర్థం అవ్వాలి. పాస్టర్ గారు నిలబడి ఈ రోజుకి ప్రసంగం సినిమాలు చూడకండి అని చెప్తున్నారంటే ఇది కూడా చెప్పాలా? అబద్ధం ఆడొచ్చని మళ్ళీ ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటో తెలుసా? మాకు చీటీలు రాసి పంపుతారు ప్రశ్నలు అడగమంటే, ఆ ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటో తెలుసా? అబద్ధం ఆడొచ్చా అన్నయ్య అన్నాడు. ఇది కూడా ప్రశ్నే. అబద్ధం ఆడొచ్చా అని ప్రశ్న అడుగుతున్నావు. కొంతమంది అడుగుతున్నారు సినిమాలు చూడొచ్చా, కొంతమంది అడుగుతున్నాడు విగ్రహాలకు అర్పించి తినొచ్చా. ఇవి ప్రశ్నలా? నువ్వు సినిమా చూడొచ్చా అని అడుగుతున్నావంటే నీ ప్రశ్నే చెప్తుంది నువ్వు ఎంత చండాలంగా జీవిస్తున్నావు. అది కూడా నీకు వర్తమానం చెప్పాల్సి వస్తుందంటే, అబద్ధం ఆడొద్దంటే నీకు అబద్ధం కూడా తప్పు అనిపించట్లేదంటే నువ్వు బతుకు ఎంత చండాలంగా నువ్వు లీడ్ చేస్తున్నావు నీకు అర్థం అవ్వాలి. ఇన్ని సంవత్సరాలు అయిపోయి మిషనరీ కట్టిన సంఘం అని అన్నాను. ఇన్ని సంవత్సరాలు అయిన ఈ సంఘంలో ఒకవేళ పులిపేట మీద మీ పాస్టర్ గారు ఈ రోజుకి అబద్ధం ఆడొద్దని ఇక్కడ నిలబడి చెబితే అడుగుతున్నాను, మీరు ఎదిగినట్టా ఇంకా వెనక్కున్నట్టా చెప్పండి? ఎక్కడో ఆత్మీయంగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వారు ఈ రోజు కూడా ఈ మౌలికమైన విషయాలు మనం చెప్పుకుంటున్నామంటే వెనకడుగులు వేస్తున్నట్టు లెక్క. ఇశ్రాయేలు ఐగుప్తులో 430 సంవత్సరాల నుండి ఏం చేశారు? అక్కడ అబద్ధాలు ఆడిన తప్పు కాదు, దొంగతనాలు చేసిన తప్పు కాదు, వ్యభిచారాలు చేసిన తప్పు కాదు, అక్కడ ఎలాంటి పొరుగువాడిని దోచుకున్న తప్పు కాదు, అక్కడ ఏది చేసిన తప్పు కాదు. మరి ఏమంటారంటే డబ్బు ఎక్కువైంది, మతం ఎక్కువైంది, కళ్ళు నెత్తికెక్కాయి. ఆ నెత్తికెక్కిన జీవితంలో డబ్బు, సుఖము, పేరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలిసి ఖచ్చితంగా పాడైపోతుంది. ఇదే సూత్రం మీకు. మన పల్లి ప్రాంతాల్లో ఉన్న వాతావరణం పట్టణ ప్రాంతాల్లో ఉంటుందా? ఎందుకు ఉండదు? డబ్బు ఎక్కువైపోయింది అక్కడ. మన పట్టణాల్లో ఉన్న కట్టుబాట్లు సిటీలకు పోతే ఉంటుందా? ఉండదు. ఎందుకు? చదువులు, డబ్బు, లగ్జరీ ఎక్కువైపోయింది. మీది ఇదే గుర్తు. ఎక్కడైతే సమతుల్యత, ఎక్కడైతే సమృద్ధి, ఎక్కడైతే ఎదుగుదల ఉంటుందో ఖచ్చితంగా అక్కడ నాగరికత పాడవుద్ది. ఐగుప్తి నాగరికత మొత్తం పాడేది. అలాంటి నాగరికత నుంచి బయటకు వచ్చినప్పుడు, అలాంటి నాగరికత నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాల 430 సంవత్సరాల వాళ్ళు బయటకు వచ్చారు. అక్కడుండి 430 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు, 10 ఆజ్ఞలు ఇచ్చి జాగ్రత్తగా పాటించండి అన్నాడు. ఏంటట? 10 ఆజ్ఞలు ఇచ్చి జాగ్రత్తగా పాటించండి అన్నాడు. నేను అడుగుతున్నాను, పాటించేవన్నీ? బాగా వినండి. ప్రధానంగా 2 ఆజ్ఞలు చెప్పనా? ఒకటి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవది, మీరు విశ్రాంతి దినం జరిగించాలి. మిగిలిన 8 ఎవరికి సంబంధించినవి చెప్పండి? 10 ఆజ్ఞలు ఉంటే 2 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి చెప్పండి? దేవుడికి సంబంధించినవి. మిగిలిన 8 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి చెప్పండి?
దీన్ని బట్టి మీరు చెప్పండి, దేవుడికి ఎక్కువ ఉన్నాయా మనకి ఎక్కువ ఉన్నాయా? దీన్ని బట్టి మనం బాగున్నట్ట బాలేనట్ట? ఎగజారిపోయిన మానవ ప్రపంచం గుర్తుపెట్టుకో. దేవుడికేమో 2 ఆజ్ఞలు, మిగిలినవన్నీ 8 ఆజ్ఞలు మనకిచ్చాడు. ఇవి పాటించమన్నాడు. ఇవి ఖచ్చితంగా మీరు జరిగించాలి. ఎందుకు జరిగించాలంటే ప్రపంచం మిమ్మల్ని చూడాలి, ప్రపంచం ఖచ్చితంగా మిమ్మల్ని కనిపెట్టాలి. ధర్మశాస్త్రం అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి ధర్మశాస్త్రం అంటే? ధర్మశాస్త్రంలో నేను బయలుపరచబడతాను చదవండి అన్నాడు. వాటిని బేస్ చేసుకుని మోసే 5 కాండాలు రాస్తే, వాటిని బేస్ చేసుకుని ప్రవక్తల పుస్తకాలు రాస్తే, ఆ ప్రవక్తల పుస్తకాలని ఈ 5 కాండాలని కలిపే పాత నిబంధన ధర్మశాస్త్రం అంటారు. ఏంటట? పాత నిబంధన ధర్మశాస్త్రం. అంటే ఇప్పుడు ఈ పాత నిబంధనలు ఎందుకు చదవాలి? ఏముంది సార్ పాత నిబంధనలు అంటే? ఈ 10 ఆజ్ఞలే కాదు, మొత్తం జాగ్రత్తగా దాన్ని పసిగడితే ఆ పాత నిబంధనలో కొన్ని విషయాలు ఉంటాయి. ఏముంటాయి తెలుసా? ఒక్కసారి ప్రభువుని అడుగుతారండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 34 వచనం చూడండి. ఇదిగో నేను మీ యొద్దకు కొందరిని చంపి క్షమించండి, లూకాసు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఉపదేశకుడు ఒక ఆయన వచ్చాడట. నిత్య జీవానికి నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, నీవు ఏమి చదువుచున్నావని అతను అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలన నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పిన. అందుకు ఆయన, నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితే అలాగే చేయుట అందుకైనా నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చదివి అలాగూ చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పును. ఈ చదువుతుంటే ఏమర్థమవుతుంది? ధర్మశాస్త్రం అంటే ఏంటో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగాడట. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పు, పాత నిబంధన అంటే ఏంటి చెప్పు, 2 ముక్కల్లో చెప్పంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారట, ఒక్క మాటలో కాదు 2 ముక్కల్లో చెప్తాను. ఆ ఒక్క మాటలో కాకుండా ధర్మశాస్త్రం అంటే 2 ఉన్నాయి. 2 ఏంటంటే, 1 దేవునికి సంబంధించింది, 2 నీ పొరుగోడికి సంబంధించింది. పాత నిబంధన అంటే ఏంటంటే, 1 నీ పొరుగువాడు ఎలా ఉండాలో నువ్వు చూడాల్సినది, 2 నీ దేవుడు ఏంటో నీకు అర్థమయ్యేది. అంటే పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు? 1 నువ్వు సోషల్ లైఫ్లో ఎలా బతకాలో నీకు తెలియాలంటే పాత నిబంధన చెబుతుంది. 2 ఆ సోషల్ లైఫ్ ఇతరులతో నువ్వు ఎలా సఖ్యత కలిగి ఉండాలో నీకు తెలియాలంటే దేవుడేంటో కూడా చెబుతుంది. ఈ దేవుడేంటో నీకు తెలిస్తేనే ఇతరులతో ఎలా బతకాలో తెలుస్తుంది. ఇతరులతో ఎలా బతకాలో తెలియాలంటే ఖచ్చితంగా నీ దేవుడు అంటే నీకు తెలియాలి. దేవుడు అంటే ఏంటో తెలియకపోతే ఇతరులతో మనకు బతకడం రాదు. ఇతరులను చంపేస్తాం మనం. ఉదాహరణ చెప్పనా, ఆ కాశ్మీర్లో కాల్చేశారు కదా, నడుతున్నాను, ఆ కాశ్మీర్లో చంపేశారు. ఎందుకు చంపేశారు చెప్పండి? కాశ్మీర్లో ఎందుకు చంపేశారు చెప్పినా డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ అంటే చెప్పినా, వాళ్ళ దేవుడు చంపేమన్నాడు, చంపేశారు అంతే. అంటే మీకేమర్థమవుతుంది? మనం అర్థం చేసుకునే దేవుడు ఏంటో మనకు సరిగ్గా అర్థం కాకపోతే దేవుడి పేరు మీద ఇతరులను ఏం చేస్తాం చెప్పండి? చంపుతాం. అదే దేవుడిని అక్కడ పెట్టుకుని ఆ మనుషులతో చెలగాటాలు ఆడతాం. అదే దేవుడిని అక్కడ పెట్టుకుని ప్రజలతో భయంకరమైన వ్యవహారపు శైలి మనం కలిగి ఉంటాం. అందుకే చెప్తున్నాను చూడండి, యేసు ప్రభువు అంటున్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడితో, ఏంటి ప్రభువా నాకేం చెప్పాలనుకుంటున్నావు? అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి? అప్పుడు ప్రభువు అన్నాడు, 1 నీ దేవునికి సంబంధించింది, 2 నీ పొరుగోడికి సంబంధించింది. అంటే పాత నిబంధన చదువుతుంటే ఏం కనబడతాయి? 2 పాయింట్స్ కనబడతాయి. 1 అలా చదువుతుంటే దేవుడు కనబడతాడు. 2 అలా చదువుతుంటే నా పొరుగోడిని ఎలా ప్రేమించాలి నాకు అర్థమవుద్ది. అలా కనబడుతుంటే దేవుడు కనబడుతుంటే ఏమర్థమవుద్ది అంటే, అలా పాత నిబంధన చదువుతుండగా నేను ఎలాగున్నాను కూడా నాకు అర్థమవుద్ది.
అంటే నేను ఎలాగుండానో నాకు అర్థం అవడం ఏంటి? మనం అనుకుంటాం ఈ బైబిల్ చదువుతున్నప్పుడు మనం బాగున్నట్టు మనకు అనిపించదండి. మనం ఎంత రోతగా బతుకుతున్నామో మనకు అర్థమవుతుందండి. అందుకే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఎదిగిచ్చాడు. 430 సంవత్సరాలు అక్కడ మగ్గిపోయి ఇచ్చారు. ఇప్పుడు మగ్గిపోయి వచ్చిన వాళ్ళు వాళ్ళ తప్పుడు విధానంలో ఉన్నారని తెలియాలంటే వాళ్ళని కొలిసే ఒక కొలత కావాలిగా. ఆ కొలిసే కొలత ఏంటి? ఆయన వాక్యమే కొలత. వాడు తేడాగా ఉన్నాడో బాగున్నాడో తెలియాలంటే వాడు ఎలా ఉన్నాడో తెలియజేసే ఒక స్కేల్ ఉండాలిగా. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక గీత వంకరగా ఉందని తెలియాలంటే పక్కన ఒక స్ట్రైట్ లైన్ ఉండాలిగా. మనుషులు బాలేదని తెలియాలంటే మనుషులు ఎదుట ఎవరు నిలబడాలో తెలుసా? దేవుడు నిలబడాలి. దేవుడు నిలబడితే మనుషు బతకలేడు కనుక దేవుడిని చూపించడానికి దేవుడు చేసిన ప్లాన్ ఏంటంటే తన వాక్యంలో నుంచి వాళ్ళ మధ్య నిలబడాలనుకుని. అందుకు వాక్యాన్ని ఇచ్చి దాన్ని చదవమన్నాడు. చదివితే ఏమర్థమవుతుందో ఒక్కసారి 19వ కీర్తన తీయండి. 19వ కీర్తన 7వ వచనం నుండి 19వ కీర్తన జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తాను ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. 19వ కీర్తన 7వ వచనం నుండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, హృదయమును సంతోషపరచును. అది కన్నులకు వెలిగిచ్చును, అది నిత్యము నేర్చును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమే. జాగ్రత్తగా వినండి. ఆ వచనాలు చదువుతుంటే కొన్ని పదాలు మీకు కనబడతాయి చూడండి. ధర్మశాస్త్రము యథార్థమైనది అన్నాడు. ఏంటట? ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన యథార్థమైనది. రెండవది, పాత నిబంధన శాసనాలు నమ్మదగినవి. ఆ వచనాల్లో కొన్ని పదాలు కనబడుతున్నాయి చూడండి. ధర్మశాస్త్రం నిర్దోషమైనది, ధర్మశాస్త్రం నిర్మలమైనది, ధర్మశాస్త్రం పవిత్రమైనది, ధర్మశాస్త్రం నిత్యమైనది, ధర్మశాస్త్రం సత్యమైనది, ధర్మశాస్త్రం న్యాయమైనది. ధర్మశాస్త్రం దానిలో యథార్థత ఉందట, పవిత్రత ఉందట, న్యాయం ఉందట, నిర్దోషత్వం ఉందట, చక్కటి న్యాయ విధులు ఉన్నాయట, సంతోషం ఉందట, పవిత్రత ఉందట. ఇన్ని ఉన్నాయట ధర్మశాస్త్రం. అంటే పాత నిబంధన చదువుతుంటే ఈ నైతికతలు, ఈ మోరల్స్ అన్నీ కనబడతాయట. నేను అడుగుతున్నాను, ఆ పాత నిబంధన చదువుతుంటే ఇన్ని లక్షణాలు పాత నిబంధనకు ఉన్నట్టు కనబడతాయి. ఇన్ని లక్షణాలు ఆ పాత నిబంధనకు ఎలా వచ్చాయి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. పాత నిబంధన వాళ్ళకి ఇచ్చాడట, చదువుకోమన్నట, చదువుతున్నారు. వాళ్ళు చదువుతుండగా ఆ ధర్మశాస్త్రంలో కనబడేది ఏంటో తెలుసా? అదిగో ఆ పదాలు కనబడుతున్నాయి. నమ్మదగినది, యథార్థమైనది, నిర్దోషమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది, నిత్యమైనది, సత్యమైనది, న్యాయమైనవి. ఇన్ని పదాలు కనబడుతున్నాయి. ఆ ధర్మశాస్త్రంలోకి ఆ క్వాలిటీస్ అన్నీ ఎలా వచ్చాయి? మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఈ ఫోన్లు ఉన్నాయా? ఈ ఫోన్లో లెక్కలు చేసుకోవడానికి పట్టుకుంటుంది. కాల్కులేటర్ అంటారుగా. 2 × 2 ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుందండి? 4 రావాలి. 6 వచ్చిందంటే మీ మొబైల్ తేడా, మీరు తేడా. 2 × 2 కొడితే ఎంత వస్తుంది చెప్పండి? 4 రావాలని అడుగుతున్నాను. ఈ మొబైల్కి ఎక్కాలు ఎవరు నేర్పించారండి? మనకి ఎక్కాలు ఎవరు నేర్పించారు? టీచర్ నేర్పించింది. మనకి ఎక్కాలు ఎవరు నేర్పించారు? ఎక్కాల పుస్తకం నేర్పించింది. మనకి ఎక్కాలు ఎలా వచ్చినాయి? నిలబెట్టి గుంజీలు తీసి గోడ కుర్చీలు వేస్తే మనకి ఎక్కాలు వచ్చినాయి. ఆ ఎక్కాలు కూడా 2 ఎక్కం వచ్చి మనకు ఆ 2 ఎక్కం తర్వాత ఇంకా డౌటే. అది కూడా 10 వరకు వచ్చేసాం. నడుతుంది. ఎక్కాలు ఇంత బట్టి పడితే మనకు వచ్చినాయిగా. మనకి ఎక్కాలు రావాలంటే మనకు ఎవరో నేర్పించారు. మనకి ఎక్కాలు రావాలంటే మనలో ఎవరో ఇవి చొప్పించారు. నేను అడుగుతున్నాను, మరి బైబిల్లోనికి నైతికతలు ఎలా వచ్చాయి? ఇంకా మళ్ళీ అడుగుతున్నాను, బైబిల్లోకే కాదు ఈ మొబైల్లోకి ఆ ఎక్కం ఎలా వచ్చింది? చాలామంది అంటారు అలా వచ్చిందా? అలా రాదు. అలా వచ్చి గాల్లోంచి పడ్డాం కాదు, గ్రహాంతర జీవా. దీనిలోకి ఆ లెక్కలు ఎలా వచ్చాయి తెలుసా? దీనికి లెక్కలేమీ రావు, దీనికి ఏమీ తెలియదు, ఇది మౌనమైన వస్తువే, దీనికి ఏమీ తెలియదు. దీనికి మరి ఎక్కాలు ఎలా వచ్చాయంటే దీన్ని తయారు చేసినోడికి వచ్చు ఎక్కాలు. గుర్తుపెట్టుకోండి. ఈ లెక్కలు ఎవరికి వచ్చు? దీనికి తయారు చేసినోడికి వచ్చు. అంటే తయారు చేసినోళ్ళలో లెక్కలు ఉన్నాయి కనుక ఆ లెక్కలు ఎందులో పెట్టాడు చెప్పండి?
ఈ మొబైల్లో పెట్టాడు. అంటే లెక్క తయారు చేసిన వాళ్ళు ఉంది కనుక లెక్క ఇందులోకి వచ్చింది. ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రంలోకి పవిత్రత, నిర్దోషత్వం, న్యాయమైనది, గొప్పది, ఇలాంటివన్నీ ధర్మశాస్త్రంలోకి వచ్చాయంటే దీన్ని తయారు చేసి రాయించింది ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం చదువుతుంటే ఏమర్థమవుతుంది? అందులో పవిత్రత కనబడుతుంది, నిర్దోషత్వం కనబడుతుంది. అంటే ధర్మశాస్త్రం చదువుతుంటే దేవుని యొక్క ఉనికి అంటే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం చదువుతుంటే దేవుడు ఎంత ఎత్తులో ఉన్నాడు కనబడుతుంది. అదే ధర్మశాస్త్రం చదువుతుంటే ఏం కనబడుతుంది చెప్పనా? దానికి పూర్తి వ్యతిరేకంగా మనం ఉన్నామని మనకు కనబడుతుంది. ఎంత వ్యతిరేకంగా ఉన్నాం? అవే వచనాలు చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము చెప్పండి యథార్థమైనది. దేవుని ధర్మశాస్త్రం యథార్థమైనది. అంటే యథార్థత లేని వాళ్ళు ఎవరండి చెప్పండి? సిగ్గులు ఎక్కడ ఒప్పుకోండి. మానవ ప్రపంచం గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మకమైన వాడంటే నమ్మకం లేనివాడు ఎవడు చెప్పండి? ఇప్పుడు మాట ఇస్తాం, రేపు మాట తప్పుతాం. ఇప్పుడు అవునంటాం, రేపు కాదంటాం. ఎందుకు అబద్ధాలు ఆడతామంటే బైబిల్ ఏమని చెప్పనా? ఆడు మానవుడు గనక అబద్ధాలు ఆడతాడు. బైబిల్లో దేవుడు తనను తాను క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అబద్ధం ఆడుటకు దేవుడు చెప్పండి నరుడు కాదని బైబిల్లో ఉందంటే ఖచ్చితంగా నరుడు ఏమాడతాడు చెప్పండి? అబద్ధాలు ఆడతాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం యథార్థమైనదంటే దేవుడు యథార్థమైనాడు. మరి దేవుడు యథార్థమైనది, ధర్మశాస్త్రం యథార్థమైతే మరి అదే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? యథార్థత లేనోళ్ళు, కృతజ్ఞత లేనోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు చెప్పండి? మనం ఉన్నాం. నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనం ఉన్నాం. నిర్దోషత్వం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఉన్నాం. అసలు పవిత్రతే జీవితంలో లేదని వారు ఎవరైనా ఉంటే మనం ఉన్నాం. చాలామంది అనుకుంటారు మేము ఏ తప్పు చేయలేదు, చిన్నప్పటి నుంచి సేవకు కూడా ఆన్ చేయలేదని చాలామంది ఫీల్ అయిపోతారు. సేవకు ఆన్ చేయకపోయినా నేను మంచోడిని అనుకోవడం కూడా పాపంలో అదొక రకం, గుర్తుపెట్టుకోండి. నీలాగే ఫీల్ అయ్యాడు యెషయా. ఏమన్నాడు తెలుసా? నేను చాలా పవిత్రమైనవాడిని, నేను ప్రవక్తని. ఇలా ఫీల్ అయ్యాడు యెషయా. ఎప్పుడైతే దేవుడు యెషయా కనబడ్డాడో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. దేవుడు అర్థమయ్యే కొలది మానవుడికి అర్థమయ్యేది తెలుసా? దేవుడు మనకు అర్థమయ్యే కొలది మానవుడికి అర్థమయ్యేది మనం దేవుని ఎదుట అస్సలు బాగాలేదని అర్థమవుతుంది. అందుకే చూడండి, దేవుడు ప్రత్యక్షమైన వెంటనే ఆదాము ఏం చేశాడు? పోయి దాక్కున్నాడు. దేవుడు ప్రత్యక్షమైన వెంటనే యాకోబు ఏమన్నాడు? నేను మోసగాను ప్రభువా అని ఒప్పుకున్నాను. దేవుడు ప్రత్యక్షమైనట్టునే యెషయా ఏమన్నాడు? అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. దేవుడు ప్రత్యక్షమైన వెంటనే యోబు ఏమన్నాడు? తప్పు చేశాను ప్రభువా, తప్పు నీ వైపు లేదు, నా వైపు ఉంది. నువ్వు నిర్దోషమైన వాడు, యథార్థమైన వాడు, నమ్మదగిన వాడివి, సజీవుడివి అన్నాడు. దేశమంతా రక్తం ఏర్లై పారుతుంటే, ఇశ్రాయేలు కుటుంబం అంతా కుటుంబాలుగా చితికిపోతుంటే, నీ యందు అన్యాయం కలదు, నీ ప్రజల్ని ఒక్కరిని కూడా నువ్వు కాపాడలేకపోయావని యెరెమీయా అనకుండా ఆ రక్తపు మడుగులో మోకాళ్ళు వేసి యెరెమీయా ఆకాశం వైపు చేతులు ఎత్తి ఏమంటాడు తెలుసా? దేవా, ఎన్ని జరిగిపోయినా, విషయం ఏంటో నాకు అర్థం కాకపోయినా నాకు ఒక విషయం తెలుసు, నువ్వు ఎంతైనాను నమ్మదగిన వాడివి. భక్తులకు అర్థమవుతుందంటే దేవుడు ప్రత్యక్షమయ్యే కొలది ఒక విషయం అర్థమవుతుందండి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన యథార్థమైన వాడు, ఆయన నిర్దోషమైన వాడు, ఆయన పవిత్రమైన వాడు, ఆయన సత్యమైన వాడు, ఆయన నిత్యమైన వాడు. ఇప్పుడు చెప్పండి, మనం పవిత్రమైన వారమా? కాదు. మనం నిత్యం బతుకుతామా? అసాధ్యం. 60 తర్వాత ఎవడ కనపడ్డు. మనం నమ్మకంగా ఉంటామా? పూటకొకలా ఉంటాం, గంటకొకలా ఉంటాం, వారానికి ఒకలా ఉంటాం, 3 బాగుంటాం ఒకలా ఉంటాం, 3 బాగోపోతే ఒకలా ఉంటాం, మంచిగా ఉంటాం ఒకలా ఉంటాం, కలిసి వస్తే ఒకలా ఉంటాం, కలిసి రాకపోతే నువ్వు ఎవడరా నాకు తెలియదురా అంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతుంటే మనలో యథార్థత, ఒక నిలకడ స్వభావం లేదు. అంటే దేవుడు మనకి ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు, ఈ రోజుకి ఎందుకు ఉంచాడు తెలుసా? పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు ఒకటి దేవుడు అర్థం అవడమే కాదు, మనమేంటో మనకు బాగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు మానవులకు అవసరమో, దేవుడు ఎందుకు బైబిల్ రాయించి ఇచ్చాడో 2 సూత్రాలను. ఒకటి నేనేంటో నీకు తెలియాలి, 2 నువ్వేంటో నీకు అర్థం అవ్వాలి. ఇంకా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నావో ఒక్కసారి రోమపత్రికలో చెప్తున్నాడు చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని ఎత్తుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి,
ఇప్పుడు చెప్పండి, మానవులు ఎలా ఉన్నారని బైబిల్ చెప్తుందో చూడండి. కొన్ని స్పీడ్గా నేను చదువుతాను, మీరు చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. గ్రహించి వాళ్ళు లేడు, ఒక్కడు లేడు. దేవుని ఎత్తుకు వాళ్ళు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యిరి. మేలు చేయవాళ్ళు లేడు, ఒక్కడు లేడు. వారి గొంతుగా తెరిసిన సమాధి, తమ నాలుగుతో మోసం చేస్తారు. వారి పెదవుల కింద సర్ప విషయం ఉంది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం వారికి తెలియదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం ఎంత మాత్రము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు ధర్మశాస్త్రం ఒక మాట చెప్పింది, ఈ మానవులు శిక్షకు తప్ప దేనికి పనికి రారని పాత నిబంధన డిక్లేర్ చేసిందంట మనల్ని అందరినీ. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మనం శిక్షింపబడాలి చెబుతుంది, స్కాన్ చేసింది. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు, పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు? 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ దేవుడేంటో వాళ్ళకి అర్థం అవ్వాలి. 2, వాళ్ళేంటో వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళేంటో వాళ్ళకి అర్థమైతే దేవుడు అవసరత ఎంత ఉందో వాళ్ళకి ఇట్టే అర్థం అవుద్ది. అది చదువుతున్న మనకు కూడా అర్థం అవ్వాలి, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి. అక్కడ చెబుతున్నాడు చూడండి, ఆ 10వ వచనంలో, నీతిమంతుడు లేడు. ఎవడైనా నిలబడి నేను మంచోడు అన్నాడు అంటేనే మరి చెప్తున్నాడు, అబద్ధికుడు. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా వచ్చి నేను పుణ్యాత్ముడు అన్నానంటే ఆడు స్వనీతితో బతుకుతున్నవాడు. గుర్తుపెట్టుకోండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించే వాళ్ళు లేడు. మనందరికీ దేవుడు ట్యాగ్ ఇచ్చాడు. ఆ ట్యాగ్ ఏంటో తెలుసా? అందరూ త్రోవ తప్పి ఏకముగా, చెప్పండి, పనికి మాలినోళ్ళు అయ్యారట. ఇప్పుడు చెప్పండి, మన ట్యాగ్ ఏంటి చెప్పండి? చెప్పండి, సిగ్గులేకుండా. పనికి మాలినోళ్ళు. రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి. మనం దేనికో చెప్పినా పనికి మాలినోళ్ళు అనిపించుకోవడానికే పనికొస్తామంట. అంటే ఏ పనికి పనికిరామా? పనికిరామా. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్పింది స్పష్టంగా. వాడు దేనికి పనికిరాడు. ఒక నీతి ఉండదు, ఒక యథార్థత ఉండదు, ఒక అబద్ధం ఆడకుండా ఉండలేడు, ఒక నిర్దోషత్వం ఉండదు, ఒక నమ్మకత్వం ఉండదు, ఒక న్యాయం ఉండదు. మరి మనుషులు దేనికి వస్తారా? దేనికి పనికిరారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ధర్మశాస్త్రం చెబుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఎతికేవాడు, గ్రహించేవాడు లేడు. అందరూ తోవ తప్పి పనికిమాలినోళ్ళు అయ్యారు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్తాడు చూడండి. ఎవడికి మేలు చేయాలని, ఎవడైనా మేలు చేసినట్టు కనబడినా ఆ మేలు వెనకాలడికి ఏదో స్వార్థం ఉంటుంది. లేదండి, ఊరందరికీ భోజనాలు పెడుతున్నారంటే ఎందుకు పెడుతున్నాడు భోజనాలు? ఏదో ఉంటుంది వెనకాల రాజకీయం. గుర్తుపెట్టుకోండి. లేదండి, పులిహార పట్లాలు పెంచుతున్నారండి అంటే ఎందుకు పులిహార పట్లాలు పెంచుతున్నారు? ఎందుకు చెప్పినా, 10 రూపాయలు పులిహార పట్లం పెంచి 100 రూపాయలు పబ్లిసిటీ ఫేస్బుక్లో చేస్తారు. సెల్ఫ్ మేలు చేస్తున్నాం ఎవరు అనుకోకండి. భోజనాలు పెడుతున్నాం, బట్టలు పంచుతున్నాం, రకరకాల ఎందుకు చేస్తున్నాం? పబ్లిసిటీగా, ఓటింగ్గా, ఏ ఇంటెన్షన్ ఉంది? ఏదో ఇంటెన్షన్ ఉంది. ఏమీ ఆశించకుండా మేలు చేసేవాడు ఎవడన్నాడు? జీవించండి. 10 రూపాయలు అడుక్కునేవాడికి వేసే ముందు కూడా 10 సార్లు ఆలోచిస్తాం. 10 రూపాయలే అంటాం మనం. ఇప్పుడు 10 ఎత్తాడు, ఏదో కోటీశ్వరుడు అయిపోయినట్టు. 10 రూపాయలు వేయడానికి ఆలోచిస్తాం. మేలు నడుతున్నాయి. ఏ విషయంలో మేలు చేస్తాం? మేలు చేసేవాడు ఎవ్వడు లేడు. మరి ఏం చేస్తారు? వాళ్ళ గొంతుక తెరిసిన సమాధి. మనం అనుకుంటాం చక్కగా పాటలు పాడేస్తాం. దేవుడు అన్నాడు, సమాధిరా మీ నోరు అన్నాడు. దేవుడు చెప్తున్నాడు సీరియస్గా, సమాధి. మీరు నోరిప్పితే నాకు స్తుతి కాదు, చెప్పండి, వాసన అన్నాడు. నీ గొంతుగా తెరిసిన సమాధి. నాలుగుతో మోసం చేస్తారు. ఇందుకే సమాధులు అని అంటున్నది నేను అంటున్నాడు. ఇది కట్టినాడు చూడండి. మీ పెదవులు మంచివి కాదు, మీ నోరు మంచిది కాదు, మీ పాదాలు మంచివి కాదు, మీ చేతులు మంచివి కాదు. 18వ వచనంలో మీ కన్నులు మంచివి కాదు. 19వ వచనంలో మీ నోరు మంచిది కాదు. మరి ఎన్ని మంచిది కాదంటే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఏది మంచిది లేనప్పుడు మేము దేనికి పనికొస్తాం ప్రభు అంటే ధర్మశాస్త్రం అందట వీళ్ళందరూ దేవుని శిక్షకు తప్ప, చెప్పండి, దేనికి పనికిరారట. దేనికి పనికి వస్తాం? ధర్మశాస్త్రం చెప్పేసిందట, మీరు శిక్షకు తప్ప దేనికి పనికిరారు, దెబ్బలు తినడానికి తప్ప దేనికి పనికిరారు, శిక్ష పడి నరకానికి పోవడానికి తప్ప దేనికి పనికిరారు. ఇలాంటి టైంలో మనకు అర్థం కావాల్సింది, దేవా నీ ధర్మశాస్త్రం చదువుతుంటే నాకు అర్థమైంది, నేను ఎప్పటికీ ధర్మశాస్త్రం ముందు నీతిమంతుడిని కాదు. ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడిని కాదు. ధర్మశాస్త్రం చదువుతుంటే నాకు అర్థమవుతుంది నేను పాపాత్ముడిని. ధర్మశాస్త్రం చదువుతుంటే నాకు అర్థమవుతుంది నా యందు ఏ మంచి లేదని. ధర్మశాస్త్రం చదువుతుంటే నాకు అర్థమవుతుంది నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావని. ధర్మశాస్త్రం నాకు 10 ఆజ్ఞలు ముడిపెట్టించావు, కానీ నీ ప్రవక్తలు చెప్పిన ఒక్క ఆజ్ఞను కూడా నేను పాటించలేకపోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, పాటించలేమని రాయించే ముందు ఆయనకి తెలుసు అంటారా తెలియదంటారా?
దేవుడికి భవిష్యత్తు తెలుసా తెలీదా? ఇప్పుడు సభ అయిన తర్వాత ఇంటికి ఎవరెవరు ఎలాగెళ్తారో అని తెలుసా తెలీదా? తెలుస్తుంది అడుగుతున్నాను. రేపేం జరుగుతుందో నెక్స్ట్ మినిట్ ఏంటో దేవుడికి తెలుసా తెలీదా? మరి ఇలాంటి పాత నిబంధన వీళ్ళు పాటించలేరని, వీళ్ళు నెరవేర్చలేరని, వీళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం శిక్షక తప్ప దేనికి పనికిరానని తెలిసినా ఎందుకు ఇచ్చినట్లండి? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? వీళ్ళు పాటించలేరని తెలిసినా ఎందుకు ఇచ్చినట్లు? వీళ్ళు జరిగించలేనా తెలిసినా ఎందుకు ఇచ్చినట్లు? ఎందుకు ఇచ్చినట్లు చెప్పనా? నీకు నాకు రోగం ఉందని చెబుతూ ఒప్పుకుంటావా? గుర్తుపెట్టండి, నీకు నాకు రోగం ఉందని తెలిస్తే చూడడానికి అలా చూసిన వెంటనే ఏదో రోగం ఉందో అందరు అంటే ఒప్పుకుంటావా? మనకు రోగం ఉందని మనకు తెలియాలంటే మన చేతికి ఓ థర్మామీటర్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఆ థర్మామీటర్ చెక్ చేసుకుంటే మన టెంపరేచర్ తేడా ఉందని తెలుస్తుంది. ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రం పాత నిబంధన ఎందుకు ఇచ్చాడంటే మనందరికీ రోగం ఉందని మన రోగాన్ని బయట పెట్టే థర్మామీటరే చెప్పండి పాత నిబంధన ధర్మశాస్త్రం. మనకు రోగం ఉందని తెలియాలి. మరి పాటించలేనప్పుడు ఎందుకు ఇచ్చావు? పాటించలేరని వాళ్ళంతటా వాళ్ళకే తెలియాలి. ఆజ్ఞల్లో నిలబడలేరని వాళ్ళంతటా వాళ్ళే తెలియాలి. ఆజ్ఞనే లేకపోతే మనిషి ఏమంటాడు తెలుసా? నేను చాలా మంచోడిని అంటాడు. ఇన్ని ఆజ్ఞలు ఇచ్చినా నువ్వు తప్పు చేసావరంటేనే ఒప్పుకోరు. ప్రసంగాలు చెబుతున్నప్పుడు మన అందరం పాపాత్ములే, ఏ భేదం లేదు, ఒక్కడు నీతిమంతులు లేడు, అందరూ పాపం చేసామనంటే అవును అవును ప్రభువా అందరూ పాపం చేసామంటే ఇది ఒప్పుకుంటారు. కానీ ఎవరో ఒకరిని లేపి పాపి లే అన్నాం అనుకోండి, ఏమంటారు చెప్పండి? వచ్చాడు పుణ్యాత్ముడు అంటారా అనరా? అందరితో కలిపి అన్నాం అనుకోండి ఒప్పుకుంటాం. కానీ ఒక్కడినే లేపి అడిగితే ఇది మన నేచర్. గుర్తుపెట్టుకుని. అందుకే మనం ఏంటో మన నోటుతోనే దేవుడు ఒప్పించాలి అంటే ఒక కొలిసే థర్మామీటర్లో ఇచ్చింది ఏంటో తెలుసా? పాత నిబంధన రాయించి ఇచ్చాడు. మీ నోరు మంచిది కాదు, మీ నాలుక మంచిది కాదు, మీ కళ్ళు మంచివి కాదు, మీ పాదాలు మంచివి కాదు. మరి మంచివి కానీ నేను దేనికి పనికొస్తాను ప్రభు అంటే నువ్వు శిక్షకు తప్ప దేనికి పనికిరావు. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో భక్తులకు గుర్తుపట్టండి. యెషయా చేతులు ఎత్తేసాడు, ప్రభువా నా పెదవులు మంచివి కాదు, నేను ఏమైపోతానో అని చేతులు ఎత్తేసాడు. యెషయా చేతులు ఎత్తాడు, యెర్మీయా చేతులు ఎత్తేసాడు, మోసే కూడా చేతులెత్తి నా వల్ల కాదన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ధర్మశాస్త్రం అంతా పాటించిన వారిలో మేధావి ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు. ఆ పౌలే ఏమన్నాడు తెలుసా? ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు నాకు భయం వేస్తుంది, ధర్మశాస్త్రం నేను ఎప్పటికీ నెరవేర్చలేను అన్నాడు. పాత నిబంధన నేను ఎప్పటికీ నెరవేర్చలేను. ఎందుకు నెరవేర్చలేము అంటే నెరవేర్చాలని ఉంటుంది, కానీ నేచర్ ఒకటి ఉందిగా, అది నెరవేర్చనివ్వదు. నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? మన అయ్యి ఉన్నాడుగా, ఎవరు చెప్పండి? ఆదాము. మన అమ్మమ్మ ఉందిగా, జేజమ్మ, ఎవరు చెప్పండి? అవ్వమ్మ. వాళ్ళిద్దరి దగ్గర నుంచి వద్దంటే వచ్చిన బంపరాపర్ ఏంటో చెప్పిన స్వభావం. గుర్తుపెట్టు. ఆ స్వభావం అట ధర్మశాస్త్రంతో ఫైట్ చేస్తుందట. ఏమంటుంది? పాటించొద్దు, నీకు నచ్చినట్టు బతుకు అని చెప్తాదట. దేవుని ధర్మశాస్త్రం తన యథార్థత ఏమంటుందంటే నువ్వు ఇలా ఉండాలని దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ వాక్యం విన్నంతసేపు మీకు ఏమనిపిస్తుంది చెప్పినా? ఈరోజు నుంచి దేవుని కోసం కసిగా బతికేయాలనిపిస్తుంది. ఆ గేటు దాటిన వెంటనే మళ్ళీ ఆదాము స్వభావం ఏమంటుందంటే అలాగే చెప్తారు లేరా వాక్యాలు అనిపిస్తుంది. డ్యూలిమెంట్ రెండు నడుస్తాయి. గుర్తుపెట్టుకోండి, రెండు స్వభావాలు నడుస్తాయి. ఒకటేమో దేవుడి కోసం బతకాలనిపిస్తుంది, మరొకటేమో పర్లేదులే అనిపిస్తుంది. అందుకే చూడండి మనసు ఎలా ఉర్రూతులుగుతుందంటే ఈ రెండింటి మధ్య పౌలకు కానీ భక్తులకు కానీ వీళ్ళందరికీ అర్థమైందట, మేము నెరవేర్చలేము కనుక నెరవేర్చలేము. మన మనసుకుండే దరిద్రం ఏంటి చెప్పినా? చూడొద్దు అని ఎవరైతే చెప్తారో ఖచ్చితంగా మన మైండ్కి ఏమనిపిస్తుంది చెప్పినా? చూడాలని ఆ దరిద్రం ఉంది మనకు లోపల. గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఆడొద్దు అనండి. ఆడితే ఎలా ఉంటుందని ఆడతాం. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఎవరో డాక్టర్ గారు షుగర్ వచ్చినోడికి చెప్పారట, రే వీటిని తినకు పోతావు, నీకు బంపరాపర షుగర్ వచ్చింది అని చెప్పారట. నిజానికి ఆయనకి స్వీట్లు తిన అలవాటు లేదు. డాక్టర్ గారు తినొద్దన్నాక నుంచి చెప్పండి ఏజీ తినేయాలనిపిస్తుందంట. నేనేమంటున్నాను చెప్పనా? మనం ఏదైతే దేవుడు చెయ్యొద్దంటాడో చెప్పండి
ఖచ్చితంగా అది చేస్తాం. అది చేస్తామని మనకు తెలియాలి అంటే నువ్వు తేడాగా ఉన్నావరా దేవుని ఎదుట అని చెప్పాలంటే మనకేముండాలి చెప్పండి? మనల్ని తప్పుగా అద్దంలో చూపించినట్టు మనం చూపించే చెప్పండి ధర్మశాస్త్రం అన్నారు. ఈ ధర్మశాస్త్రం ఏమంటుందంటే చంపే ప్రభువాలని. ఈ ధర్మశాస్త్రం ఏమంటుందంటే వీళ్ళ దెబ్బలకు తప్ప దేనికి పనికిరారని చెప్పింది. పౌలు అప్పుడు అన్నాడు, ధర్మశాస్త్రం చదువుకుని, నాకు తెలిసి ఈ ప్రసంగం అందరికీ అర్థం కాకపోవచ్చు, ఎవిగల వారికి అర్థం అవుతుంది. పౌలు అంటాడు, అప్పుడు అంటాడు, ప్రభువా ఇలాంటి ధర్మశాస్త్రం నాకు విరోధమైన, ఇలాంటి ధర్మశాస్త్రం నాకు శత్రువు అయినా అలా అనలేను ప్రభు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రమే లేకపోతే నేనంటే ఏంటో నాకు తెలియదు, నీ విలువేంటో నాకు ఎప్పటికీ చెప్పండి తెలియదు. నీ విలువేంటో నాకు తెలియాలంటే ఈ ధర్మశాస్త్రం ఉండాలి. నాకు ఎంత పాపరోగం ఉందో తెలియాలంటే చెప్పండి ఈ ధర్మశాస్త్రం ఉండాలి. ఈ ధర్మశాస్త్రం చదువుతుండగా ధర్మశాస్త్రం అంటదట మనలో ఒక గిల్ట్ స్టార్ట్ చేస్తట. అందుకే చూడండి, తప్పు చేయకూడదని చేస్తాం, తప్పు చేసిన తర్వాత ఈ బైబిల్ చదువుతుంటే మనకేమనిపిస్తుంది చెప్పనా? అపరాధ భావం కలుగుతుంటుంది మనకి. కొంతమందికి ప్రసంగం వింటున్నప్పుడు వాళ్ళకి నేరుగా మాటలు తగులుతున్నట్టు ఉంటాయి. వాక్యానికి ఉన్న గొప్పతనం అదే. నేరుగా వాళ్ళనే గోమె కొడేసినట్టు ఉంటుంది, నేరుగా వాళ్ళకే తగిలినట్టు ఉంటాయి. ఎందుకు అనిపిస్తుంది చెప్పిన వాక్యానికి కూడా గొప్పదాను. ఆ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ఏమంటుందంటే నిజంగా వాక్యం చెప్తుంది నువ్వు బాగాలేదురా అని. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ప్రభువా నిజమే, అబద్ధాల విషయంలో, దొంగతనం విషయంలో, మోసం విషయంలో, సంసార విషయంలో, స్నేహం విషయంలో, సేవ విషయంలో ఎక్కడ నేను నమ్మకం ఉండలేకపోయాను ప్రభువా, నిజముగా నీ ఎదుట నేను దోషినే అని ఒప్పుకుంటాం. ఆ టైంలో రెండు విషయాలు మన లోపల దోబూచులట్లు ఆడతాయట. ఎలా ప్రభువా, నేను బయటికి రావాలంటే ఎలా ప్రభు అంటే అప్పుడు ధర్మశాస్త్రం అందంటారే, మీరు అందరూ పాపం చేశారా, మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను అందంట. ఏం చేస్తుంది? అరెస్ట్. ఎక్కడుంది ఆ పదం? ఒకసారి గలతీ పత్రిక రండి. గలతీలకు రాసిన పత్రిక త్వరగా గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సుమారు 23వ వచనం చదవండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 21వ వచనం, ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజే శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్నాయల్లా వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగా కలుగును కానీ యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం వలన విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. ఏమర్థమైంది పౌలు గారి మాటలో పట్టని అర్థం? ఏమంటున్నాడు చూడండి, లేఖనం అంటే పాత నిబంధన అందరినీ ఎక్కడ బంధించిందట? పాపంలో. అంటే పాపం చేయమని బంధించిందా, పాపంలో ఉన్నారని బంధించిందా? పాపంలో బంధించిందంటే దాని అర్థం ఏంటి? మీకు రోగం ఉందరా అని పట్టుకుంది. లేఖనం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. లేఖనం తప్పు కాదు, లేఖనం మనలో తప్పు ఉందని చెబుతుంది, మనలో పాపం ఉందని చెబుతుంది. మనం పాపంలో ఉండగా మనల్ని బంధించింది, అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన లేఖనం ఏం చెప్తుంది? విశ్వాసం ఎల్లడి కాకముందు ఇక ముందుకు బయలుపరచబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో, అరెస్టులో ఉంచబడినట్టుగా మనం ధర్మశాస్త్రానికి లోనైపోయాం. బంధించి పడేసింది మనల్ని. ఒక పోలీసు లాగా, ఒక లాయర్ లాగా, ఒక మేధావులాగా మనల్ని పట్టుకొని ఏం చేసింది? ధర్మశాస్త్రం తీర్పు తీర్చడానికి నిలబెట్టింది, తీసుకొచ్చిందట. అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఒక పోలీసు మాది అరెస్ట్ చేసి, ఇదిగో ఈడు పాపాత్ముడు, ఈమె పాపాత్మురాలు పట్టుకుంది. వాళ్ళిద్దరిని పట్టుకుని అరెస్ట్ చేసిందట. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ మెన్షన్ చేసి ఆ కేసు ఫైల్ పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారు చెప్పండి? కోర్టులో జడ్జి ముందు పెడతారు. ఆ జడ్జి ముందు పెట్టి ఆ సీడీ ఫైల్ ఉంటుంది, ఇలా పొడవుగా ఉంటుందిగా, 2 మడతలు పెట్టి ఆ సీడీ ఫైల్లో కేసు డైరీలో రాస్తారు. ఏమని చెప్పనా? వీడి కన్ను మంచిది కాదు, వీడి చేయమని ఎందుకు చదివాక ఆ కేసు డైరీ, ఈ నాలుగు మంచిది కాదు, వీడి అరికాల మొదలుకొని నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ప్రతి దిక్కున వీడి కలుస్తూనే ఉన్నాడు. మన ఛార్జ్ షీట్ లేదా మన కేసు డైరీలో మొత్తం మన చెట్టా ఉంటుందంట. తీసుకెళ్ళింది ధర్మశాస్త్రం, పోలీసులకు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జడ్జి ముందు పెట్టింది. అక్కడ జడ్జి గారు ఎవరు ఉన్నారో తెలుసా? న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు.
ఆ దేవుడు ముందుకు తీసుకెళ్ళి పెట్టిందట. ఇప్పుడు బాగా వినండి, ధర్మశాస్త్రం పట్టుకొని తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టింది, పట్టుకొని తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టింది. ఆ పట్టుకొని తీసుకొచ్చినప్పుడు ఎక్కడికి తీసుకొస్తుందో చూడండి. అయితే విశ్వాసం వెల్లడైన గనక ఇక బాలశిక్షణ కింద ఉండను, యేసుక్రీస్తునందు విశ్వాసం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్న వారు. పై వచనం క్షమించండి, 25వ వచనం. అయితే విశ్వాసం వెల్లడైన గనక మేము బాలశిక్షణ కింద ఎందుకున్నామంటే 24వ వచనం చెప్తున్నారు చూడండి. క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకే ధర్మశాస్త్రం మనకి బాలశిక్షకుడాయను. ఏమర్థమవుతుంది? క్రీస్తు విలువేంటో మనకు అర్థం కావాలి అంటే మనం ఎంత విలువ లేని వారుగా ఉన్నామో మనకు అర్థం అవ్వాలి. మనం విలువ లేని వారుగా ఉన్నామని మనకు అర్థం అవ్వాలి అంటే ధర్మశాస్త్రం మనల్ని ఏం చేయాలి చెప్పండి? అరెస్ట్ చేయాలి. మనల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఒక పోలీస్ ఆయన ద్వారా తీసుకెళ్తుంది. ఆ పోలీస్ ఆయన ధర్మశాస్త్రం వ్యవహరిస్తుంది. ఆ తీసుకెళ్ళి జడ్జి ముందు పెడుతుంది. అప్పుడు పెట్టిన తర్వాత ఆ ధర్మశాస్త్రం ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఏమనంటే ఈడు దెబ్బలు తిన్నాను తప్ప దేనికి చెప్పండి పనికిరాడు, ఈ నరకం లేసని జడ్జిమెంట్ కూడా రెడీ అయిపోతుంది. అలాంటి టైంలో మనకి శిక్ష తప్పింపబడాలి అంటే ధర్మశాస్త్రం పని చేసిందట. నీకు జ్వరం ఉందని చెప్పిందట, నీకు రోగం ఉందని చెప్పిందట. ఆ రోగానికి మందు చెప్పండి నా దగ్గర లేదందంట. నువ్వు పాపంలో ఉన్నావని చెప్పిందంట, కానీ ఆ పాపాన్ని గడిగే వైద్యం నా దగ్గర లేదందంట. నీ మీద శిక్ష పడతాది నా ప్రకారమైన ధర్మశాస్త్రం చెప్పిందట. ఆ శిక్ష పడకుండా ఉండాలి అంటే నువ్వు జడ్జి గారి దగ్గరికి రావాలని తీసుకొచ్చిందట. తీసుకొచ్చంటే ధర్మశాస్త్రం చేసిన అతిపెద్ద మంచి పని ఏంటి చెప్పిన, మనల్ని అందరినీ క్రీస్తు విలువేంటో మనకు అర్థమయ్యేలా అరెస్ట్ చేసి క్రీస్తు ముందు నిలబెట్టిందంట. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే క్రీస్తునొద్దకు నడిపించడానికి ఇవ్వబడిందంట. ఎక్కడికి? క్రీస్తునొద్దకి. క్రీస్తునొద్దకి ఎందుకు నడిపించాలి? ఎందుకు నడిపించాలంటే అబద్ధాలు ఆడకుండా ఉండలేము, దొంగతనాలు చేయకుండా ఉండలేము, పొరుగువాడిని ఆశించకుండా ఉండలేము, ఏ తప్పు చేయకుండా ఉండలేము, మానసికంగా శారీరకంగా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది. ఆ బైబిల్ అలా చదువుతుంటే అడుగడుగున ప్రతి రిఫరెన్స్ అంటుంది మీరు శిక్ష పడతారు, మీకు శిక్షింపబడ్డాను తప్ప దేనికి పనికిరారు. బైబిల్ అలా చదువుతుంటే నరకానికి పాత్ర తప్ప దేనికి పనికిరారు. అలాంటి టైంలో నాకు విషయం అర్థం, ప్రభువా నేను నరకానికి తప్ప దేనికి పనికిరాను అన్నప్పుడు నన్ను ఎలా కాపాడుతా ప్రభు అంటే అదే బైబిల్ చెప్పింది, నిన్ను కాపాడడానికి ఒక సేవియర్ అన్నాడు. ఆ సేవియర్ పేరు నజరేయుడైన యేసుడు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనని కొత్త నిబంధనని దేవుడు ఎందుకు కలిపాడంటే పాత నిబంధన అలా చదువుకుని వస్తే, బాగా వినాలి, పాత నిబంధన అలా చదువుకుని వస్తే ఒకటి దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుద్ది, రెండు నువ్వెంత దేవునికి దూరంగా ఉన్న అర్థమవుద్ది, రెండిటి మధ్య వ్యత్యాసం నీకు అర్థమవుద్ది. దేవుడు నీతిమంతుడు అర్థమవుద్ది, నువ్వు అనీతిమంతుడని అర్థమవుద్ది. ఈ రెండిటి మధ్య ధర్మశాస్త్రం విషయం అర్థమవుద్ది. మనం శిక్షింపబడతామని మలాకి అయ్యే సమయానికి మనకు అర్థమైపోద్ది. అప్పుడు నేను ఏం చేయాలి ప్రభు అని అలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దం నుంచి వచ్చిన జవాబే చెప్పండి క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనలో మనకు వచ్చే ఆన్సర్, నీ కొరకు నీ పాపాలు తీసివేయడానికి నీ కొరకు ఒక సేవియర్ వచ్చాడు. ఆ సేవియర్ పేరు నజరేయుడైన యేసుడు. ఎందుకు పాత నిబంధన ఈ రోజుకి ఉంచాడంటే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఒకటే చెప్తున్నాను. మనం ఏంటో మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఏముండాలి చెప్పండి? ధర్మశాస్త్రం ఉండాలి. ధర్మశాస్త్రం మనం అంటే మనం ఏంటో మనకు అర్థమైతే అప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? నన్ను రక్షించి ప్రభువా అని. ఆ రక్షించి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబే తన ప్రియ కుమారుడిని మన కొరకు చెప్పండి బలిగా ఇచ్చేశాడు. అంటే నేను దేహంతో జీవించాలి అంటే నా కొరకు ఒక దేహం బలైపోవాలి. ధర్మశాస్త్రం కోరుతుంది. నేను రక్తంతో జీవించాలి అంటే నా పక్షమున ఒక రక్తం కారాలి. నేను ప్రాణంతో జీవించాలి అంటే నా పక్షమున ఒక ప్రాణం బలి అయిపోవాలి. ఎవరిస్తారు? నా భార్య ఇస్తుందా? పెళ్లి ప్రమాణం చేస్తుంది అంతే ఇస్తుందా? వ్యాధి ఎందును బాధ ఎందును ఎక్కడికి వెళ్ళినట్టు ఉడితే కరోనాలో తెలిసిపోయారు అందరూ. అలాగంట ఎలాగంటారో ఉంటారని అడుగుతున్నాను. డబ్బులు ఏమైనా తేడా వచ్చి ఆర్థిక నష్టాలు వచ్చాయో మళ్ళీ చెప్తున్నాను. ఆర్థిక నష్టాలు ఏమైనా వచ్చాయంటే కాపురాలు ఉంటున్నాయా? కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇడిపోయే భార్య భర్తలు లేరా చెప్పండి? నీ కొరకు నీ భార్య ప్రాణం పెట్టదు, నీ కొరకు నీ భర్త ప్రాణం పెట్టరు, నీ కొరకు నీ గర్భాన్ని పుట్టిన పిల్లలో ప్రాణం పెట్టరు, ఎవరేం పెట్టరు. మహా అయితే గుప్పుడు రక్తం ఇస్తారు నీ కోసం అంతే.
నీ కొరకు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. నీ ఉగ్రత, నీ నరకానికి పోయే ఉగ్రత, నా మీదకు వస్తున్న ఉగ్రత మీద ఎవరు వేసుకుంటారు? మానవుల్లో ఎవడు వేసుకోలేడు. ఒకవేళ మీద వేసుకుందాం అనుకున్నా ఎవడో నీతిమంతుడు లేడు. ఎందుకంటే ఎవడ శిక్ష ఆడుకుంది, ఆడి పాపాలు ఆడుకున్నాయి, మన పాపాలు మనకున్నాయి. ఈ మానవ ప్రపంచాన్ని రక్షించాలంటే పౌలు లాంటి భక్తులు ఆ పరిస్థితుల్లో ఊగిపోయి యాసారిపోయి చేతులు ఎత్తి రాసిన మాట ఏంటంటే, ప్రభువా, ఎవరు ప్రభువా మమ్మల్ని రక్షించేదని రాశాడు. రాసినప్పుడు ఏమని రాస్తున్నాడు చూడండి. ఆ రోమపత్రిక మీకు అర్థమవుద్దు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుండి ఎవరైనా చదవండి. ధర్మశాస్త్రము అయితే ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక దేశించినదే చేయుచున్నాను. ఇచ్చయింపనది చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. కావున ఎక్కనో దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. అంటే మనలో ఏముంది చెప్పండి? ఒకవైపు దేవుని ధర్మశాస్త్రం పనిచేస్తుంది, మరొక వైపు ఏం పనిచేస్తుంది చెప్పండి? ఒక పాప నియమం పనిచేస్తుందంట. అదేమంటుంది తెలుసా? వద్దన్న చేస్తుంది. అదేమంటుంది తెలుసా? కావాలని చేస్తుంది. అదేమంటుంది తెలుసా? పర్లేదని ధైర్యం చెప్తుంది. అదేమంటుంది తెలుసా? నీ కళ్ళుతో, నీ పెదాలతో, నీ నాలుగుతో, నీ హృదయంతో ఆ నియమం ప్రతి అడుగడుగున నీతో పోరాటం చేసి తప్పుల మీద తప్పులు చేసి పర్లేదని ఒక ధైర్యం ఇస్తుంది. పౌలుకి అర్థమైపోయింది మానవుడు ఎలా బతుకుతున్నాడు. పౌలు అన్నాడు 20వ వచనంలో, నేను కోరినది చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. అవ్వా, చెయ్యకూడదు అనుకుంటూనే పాపం చేస్తాను, ఎందుకంటే నేను పాప స్వభావంతోనే జీవిస్తున్నాను. నా పితరుల దగ్గర నుంచి ఆ స్వభావం నాకు వచ్చింది. ఆ స్వభావాన్ని నేను భరిస్తున్నాను. వాక్యం విన్నంతసేపు ఈ వాక్యాన్ని పాటించాలి అనిపిస్తుంది. అని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ పాప జీవితాన్ని చెప్పండి జీవించాలనిపిస్తుంది. ప్రభువా, ఎలా ప్రభువా నాకు బాధపడుతున్నాడు పౌలు గారు. అంటున్నాడు, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం అందు నేను ఆనందించుచున్నాను. ఈ వాక్యం వింటున్నప్పుడు వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. నా అవయవంలో ఉన్న పాప నియమానికి నన్ను చెరపట్టుకొని లోపరుచుకుంటు. ఇంకేం చేయాలి ప్రభువా? ఇటు ఈ పాపాన్ని జయించలేను, ఇటు నీ ధర్మశాస్త్రాన్ని నేను పాటించలేను. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయిన నాకు అర్థమవుతుంది. నీ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే నేను ఖచ్చితంగా పోయేది ఎక్కడికో తెలుసా? నరకానికి పోతాను. నీ వాక్యాన్ని పాటించకపోతే ఖచ్చితంగా నేను నరకానికి పోతాను. వాక్యం పాటించాలనే అనిపిస్తుంది వాక్యం అన్నంతసేపు. అని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి నేను వచ్చేస్తున్నాను. అప్రవ్వా, ఎలా ప్రవ్వా అని పౌలు లాంటి మహానుభావులు బాధపడినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడట, బాధపడకండి, మీరు పాటించలేని ధర్మశాస్త్రాన్ని నా కుమారుడు పాటించడానికి సస్సరీడుగా ఇలలోనికి చెప్పండి రాబోతున్నాడని చెప్పాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలలోకి వచ్చిన ముఖ్యమైన కారణం ఏంటో చెప్పనా? మన పక్షమున ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడట. మనం పొందలేని నీతిని ఆయన మీదేసుకుని, మనం చెయ్యలేని కార్యాలు ఆయన జరిగించి, ఆయన జరిగించిన నీతిని తెచ్చి మన మీదేసి, మనం చేసిన పాపాలు ఆయన మీదేసుకుని, ధర్మశాస్త్రం ప్రకారం వచ్చిన నీతిని మనకిచ్చేసి, ధర్మశాస్త్రం ప్రకారం వచ్చే శిక్షను ఎవరు తీసుకున్నారు చెప్పండి? ఆయన తీసుకుని అన్నాడట, ఇక క్రీస్తునందున్న వారికి చెప్పండి ఏ శిక్షా విధి లేదన్నాడట. పాత నిబంధన క్రొత్త నిబంధన ఎందుకు పెట్టా ప్రభు అంటే, పాత నిబంధన ప్రకారం ఎంత తేడాగా ఉన్నామో తెలుస్తుంది. క్రొత్త నిబంధన ప్రకారం అదే అర్హత లేని మనుషులకి దేవుడు ఎంత కృపించాడో క్రొత్త నిబంధన ప్రకారం మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఎన్ని నిబంధనలు పెట్టాడు చెప్పినా? పాత నిబంధన చెప్పండి, క్రొత్త నిబంధన. ఈ రెండిట్లో ఏది లేకపోయినా బాగా వినాలి, ఈ రెండిట్లో ఏది లేకపోయినా క్రీస్తు విలువ ఏంటో మనకు అర్థమవుద్దా చెప్పండి? కొన్నిసార్లు బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకులో అప్పులు అడుగుతాం, హౌస్ లోన్ అని, ఆ లోన్ అని, ఈ లోన్ అని. ఒక డాక్యుమెంట్ వర్తించాలి అంటే ప్రజెంట్ నువ్వు చేసుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు అది పని చేయాలంటే దీనికి ఒక లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్ ఇస్తేనే ఆ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తానంటాడు. లింక్ లేదంటే పడేయమంటే బయటికి వెళ్ళిపోయి ఆడుకో అంటాడు. మీకు అర్థం కావాలంటే ఈ డాక్యుమెంట్ పని చేయాలంటే ఏ డాక్యుమెంట్ ఉండాలి?
పాత డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ ఉండాలి. ఇది మీకు అర్థమైతే క్రొత్త నిబంధన ఒక డాక్యుమెంట్ అయితే ఈ డాక్యుమెంట్ వ్యాలిడ్ అవ్వాలి అంటే దీనికి లింక్ డాక్యుమెంట్ ఏంటి చెప్పండి? పాత నిబంధన. ఆ పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపితే మనకు మధ్యలో కనబడేది ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు మధ్యలోకి వస్తున్నాడంటే ఆ రెండు నిబంధనలు చెబుతున్నాయి, ఆయన లేకపోతే నీకొకటే దిక్కు, నరకం తప్ప ఇంకా దేనికి పనికిరావు. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. అప్పుడు అంటున్నాడు పౌలు గారు, చూడండి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, నన్ను ఎవడు విడిపించును, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరం నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవడున్నాడు? ఇది అధ్యాయం రాస్తూ అన్నాడు, ఎవడూ లేడు. ఆ 3వ అధ్యాయం రాస్తూ అన్నాడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. యాజకుడు విడిపిస్తాడంటే యాజకుడు పాపం చేస్తున్నాడు, పెద్ద విడిపిస్తాడంటే పెద్ద పాపం చేస్తున్నాడు, సంఘంలో సీనియర్ విశ్వాసి అతడో పాపం చేస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు విడిపిస్తారంటే ఒక మానవుడు విడిపించడం అసాధ్యము. ఒక మానవ స్వభావం కలిగిన మరొక మానవుడు మిమ్మల్ని విడిపించడం అసాధ్యం కనుక ఎలా ప్రభా ఈ ఉగ్రత నుంచి, నీ ధర్మశాస్త్రం నుంచి, ఆ శిక్ష నుంచి నేను ఎలా తప్పింపబడతాను ప్రభు అంటే అప్పుడు జవాబు వచ్చిందట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను అన్నాడు. ఎందుకు? నీ కుమారుడి క్రీస్తు నాకు ఇవ్వకపోతే నేనేమైపోతును. క్రీస్తు విలువ నాకు అర్థం కావాలంటే బైబిల్ చెబుతుంది, క్రీస్తు విలువ నాకు అర్థం కావాలి అంటే మోసేతో మాట్లాడడానికి 40 రోజులు దేవుడు రావాలి, 10 ఆజ్ఞలు ఇవ్వాలి, ఆ 10 ఆజ్ఞలు బేస్ చేసుకుని 5 గ్రంథాలు రాయించాలి, 5 గ్రంథాలు బేస్ చేసుకుని ప్రవక్తల గ్రంథాలు రాయించాలి, ఆ గ్రంథాలన్నింటినీ మనతో చదివించాలి. అవి చదివిన తర్వాత మనం ఎంత రోతగా బతుకుతున్నాం మనకు తెలియాలి. ఆ రోత జీవితంలో మన చేతులు ఎత్తేసి, ప్రభువా నా వల్ల అవ్వట్లేదు ప్రభువా, నేను అరెస్ట్ అయిపోయినని ఒప్పుకోవాలి. ఇక నేను శిక్షకు తప్ప దేనికి పనికిరాను, నా వల్ల అవ్వట్లేదని అర్థమైంది. నేను నీతిని జరిగించాలని నేను జరిగించాలని నాకు అర్థమవుతుంది ప్రభువా, నా కొరకు ఒక రక్షకుడు కావాలయ్యా అని మన నోటంట మనమే ఒప్పుకునేలా మనకు తెలియాలి. అంటే పాత నిబంధన దగ్గర నుంచి మోసే కాలం నుంచి ఇంత ప్రణాళిక వేసుకుని వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు విలువేంటో మనకు అర్థం కావాలి అంటే అసలు పాత నిబంధన ఎలా ఉందో నీకు తెలిస్తేనే చెప్పండి యేసుప్రభు విలువేంటో అర్థమవుతుంది. లేదండి యేసుప్రభు నేను అలా చూడలేకపోతానంటే నువ్వు ఎలా చూస్తా చెప్పనా? యేసుప్రభును అప్పులు తీర్చేవాడుగాను చెప్పండి, ఇంకా పిల్లల్ని ఇచ్చేవాడుగాను ఇంకా చెప్పండి, పెళ్ళిళ్ళు చేసేవాడుగాను ఇంకా చెప్పండి, కడుపు నొప్పులు తగ్గించేవాడుగాను ఇంకా చెప్పండి. మళ్ళీ ప్రశ్నలు ఎవరు చెప్పారు నీకు, ఎవరన్నారని ఇలాంటివన్నీ అడుగుతున్నారు. యేసుప్రభు అది కాదు, బైబిల్లో యేసుప్రభు గురించి అలా లేదు పరిచయం. బైబిల్ ఎలా ఉందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ పాపం కొరకు చనిపోవడానికి వచ్చాడని ఉంది బైబిల్లో. నువ్వు నెరవేర్చలేని ధర్మశాస్త్రపు శిక్షను మీదేసుకోవడానికి వచ్చాడని ఉంది బైబిల్లో. నా కొరకు పాత నిబంధనని క్రొత్త నిబంధనని సంధి చేయడానికి మధ్యవర్తిగా నిలబడ్డాడని ఉంది బైబిల్లో. అందుకే ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను కాగా మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుని అయిపోయిన ఇప్పుడు క్రీస్తు యేసునంద ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నన్ను ధర్మశాస్త్రం రక్షించదు చెప్పండి, నా నీతి క్రియలు రక్షించవు చెప్పండి, నా ధర్మకార్యాలు రక్షించవు. ధర్మశాస్త్రం నాకు ఏమి నేర్పిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకా నేను ఎవరు రక్షించరు. నేను ముగించేస్తున్నాను. ఇంత ధర్మశాస్త్రం చదివాక ఏం అర్థమైందంటే 2 విషయాలు అర్థమైనాయి. ఒకటి, దేవుడు అంటే ఏంటో అర్థమైంది చెప్పండి. 2, నా పొరుగుడితో నేను ఎలా వ్యవహరించాలో నాకు అర్థమైంది. అది ఎలా వ్యవహరించాలో చూపించడానికి 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇతరుల ఆకలిగుంటే ఈయన బాధపడిపోయాడు, ఇతరులు దప్పుకుంటే ఈయన అల్లాడిపోయాడు, ఇతరుల యొక్క కుటుంబాల్లో మనుషులు చనిపోతే ఈయన ఎక్కెక్కేడ్చాడు. పొరుగువారిని ప్రేమించి పొరుగువారి కొరకు ప్రాణం పెట్టి చనిపోయాడు. ఇదెందుకు నాకు చూపిస్తున్నా ప్రభు అంటే మళ్ళీ ధర్మశాస్త్రం తెర మీద తీసుకొచ్చాడు. 1, దేవుడంటే నీకు అర్థమైంది. 2, నీ పొరుగు వాడిని ఎలా ప్రేమించాలి నీకు అర్థమైతే నన్ను చూసి నా వలె ఇతరుల నిమిత్తం మీరు కూడా చెప్పండి ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మేము పెట్టాలి ప్రభు అంటే ఇదే కోరుకున్నాడు ఆదాములో, ఇదే కోరుకున్నాడు నోవహు దగ్గర,
ఇదే కోరుకున్నాడు అబ్రహాం దగ్గర, ఇదే కోరుకున్నాడు ఇశ్రాయేలు దగ్గర, ఇదే కోరుకున్నాడు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎవర్రా ఇంత బాగా వీళ్ళు నడిపిస్తున్నారని మాట్లాడుకున్నప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి, వాళ్ళ ఇశ్రాయేలట్రా, వాళ్ళు నడిపిస్తున్నది ఇశ్రాయేలుల దేవుడట్రా, ఆ దేవుని బట్టి వీళ్ళు ఇంత బాగా నడుస్తున్నారని బయట వాళ్ళు చెప్పుకోవాలి. కానీ వాళ్ళు చెప్పుకునేలా నిలబడ్డారా? ప్రజలందరూ ఎక్కిరించేలా నిలబడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రజల్లో అయితే ఆ ఔన్నత్యాన్ని చూడాలనుకున్నాడో, ఏ ప్రజల్లో అయితే ఆ గొప్పదనాన్ని చూడాలనుకున్నాడో, ఇంతకు 19 అధ్యాయం మనం చదివాంగా, మీరు నాకు యాజక స్వరూపమైన స్వాస్థ్యముగా నాకు ఉంటారని, సంపాద స్వాస్థ్యముగా ఉంటారని ఇందాక చెప్పుకున్నాడుగా. అదే మాట మళ్ళీ క్రొత్త నిబంధనలు ఎవరు చెప్పారు తెలుసా? క్రైస్తవుని గురించి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, 2వ పత్రిక అనుకుంటా. 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, చెప్పండి, రాజులైన యాజక సమూహం. ఇదే మాట ఇందాక ఎక్కడో చదివాం, ఎక్కడ చెప్పండి? ఆ నిర్గమాకాండం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదివాం. అదే మాట మళ్ళీ ఎవరు రాస్తున్నారు చెప్పండి? పేతురు గారు రాస్తారు. అంటే ఇశ్రాయేలు చూపించలేనిది ఇప్పుడు ఎవరు చూపించాలి చెప్పండి? క్రైస్తవులు చూపించాలి. ఏం చూపించాలి? వాళ్ళ సివిల్ లాలో ఫెయిల్ అయిపోయారు, గాడ్స్ లాలో ఫెయిల్ అయ్యారు, ట్రెడిషనల్ లాలో ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు చూపించలేని ఆ నీతి ధర్మశాస్త్రపు క్రియ అంతా, అంటే వాళ్ళ చెయ్యలేని పాటించలేని దేవుని యొక్క చిత్తాన్ని ఇప్పుడు ఎవరు ప్రపంచానికి చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పండి? క్రైస్తవులు చూపించాలి. అందుకే మనం వేసుకునే బట్టలు ఒక పద్ధతిగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మన క్రైస్తవ బిడ్డలం బయట వాళ్ళు తిరిగినట్టు తిరగకూడదు, గుర్తుపెట్టుకోండి. బయట వాళ్ళ పిల్లలకి సీవులెస్లో చెదారం వర్తిస్తే మనకు వర్తించో, గుర్తుపెట్టుకోండి. మనం వేసుకునే బట్టలు ఒక పద్ధతిగా ఉండాలి, ఎందుకంటే మనం ట్రెడిషనల్గా ప్రభుని ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. మన సంసారాలు, మన స్నేహాలు, మన పనులు, ఎందుకంటే ప్రభు కోరుకుంటున్నాడు ఇశ్రాయేల్ని అలాగే చూపించాలనుకున్నాడు ప్రపంచానికి. ఆ రోజు సెంట్రల్ ఇశ్రాయేల్ని పెట్టి మీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించాలని అనుకున్నాడు. కానీ వాళ్ళు నిలబడలేకపోయారు. కానీ వాళ్ళు చెయ్యలేని పని ఇప్పుడు ఎవరి మీద పెట్టాడు చెప్పనా? క్రైస్తవుల మీద పెట్టాడు. అంటే ఈ సంఘాల మీద పెట్టాడు అన్నమాట. మన మాటలు, మన పద్ధతులు, మన కార్యాలు, మన బట్టలు, మన వ్యవహారాలు ప్రతీదీ ప్రభువును చూపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? ఆదివారం ఇక్కడికి వచ్చి గొడవలు పెట్టుకుంటాం. ప్రభువుని చూపించాం చెప్పండి. మన కోపాలు చూపిస్తాం, మన గొడవలు చూపిస్తాం, మన ఆహాలు చూపిస్తాం. పాట ఇవ్వకపోతే కోపం ఏం చేస్తాం? ఇంకా చెప్పండి, పాంప్లెట్ మీద పేరు వేయకపోతే తర్వాత మీటింగ్ ఎలా చేస్తారో మేము చూస్తాం. నేను వార్నింగ్లు వచ్చేస్తే ఇక్కడికి పొరపాటుని ఇక్కడ చేస్తున్న సిఆర్ గారు, అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో, మీరు ఇచ్చిన కానుక కానీ పొరపాటుని ఇక్కడ చెప్పలేదు అనుకోండి, సిఆర్ గారు ఏదైతే ప్రభువుకు చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడో, సమాజానికి దేవుడు ఏదైతే చూపించాలని కోరుకున్నాడో, ఇశ్రాయేలు చూపించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఎలా తయారు చెప్పండి? క్రైస్తవులు కూడా ఇశ్రాయేలీలాగే తయారవుతున్నారు. ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధనని దేవుడు ఎందుకు ఇచ్చారు ప్రభు అంటే, మీరంతా నాకు స్వకీయ సంపాద్యమై రాజులైన యాజక సమూహంగా ఈ ప్రపంచం మాట్లాడుకోవాలి. ఇంత బాగా మీ చుట్టూ చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి నాకు తెలుసు. వాళ్ళందరూ మాట్లాడుకోవాలి, రే మీలా మేము ఉండలేకపోతున్నాం, మీరు ఎలా ఉంటున్నారు అన్నప్పుడు మీ దగ్గర డైరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పనా? చర్చికి రండి, మీరు కూడా చెప్పండి మాలాగే ఉంటారని చెప్పాలి. వాళ్ళు బయట చూస్తారు, చర్చికి వెళ్ళారు, మ్యాట్నీకి వచ్చేరేట్రా అని కూడా గుర్తుపెట్టుకోండి. చర్చికి వెళ్ళారు, మాలాగే లింగిలి పైకెట్టి గొడవాడేస్తున్నారేట్రా అని కూడా గుర్తుపెట్టుకోండి. చర్చికి వెళ్ళారు, మాలాగే బూతులు మాట్లాడుతున్నారు అని కూడా గుర్తుపెట్టుకోండి. ఒరే ఇంత కోపాలు వచ్చినా మీరు బూతులు మాట్లాడరు, సినిమాలకు పోరు, ఏ తప్పు చేయరు, ఇంత ఖచ్చితంగా మీరు ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. ప్రతి ఆదివారం ఒక దిక్కునికి పోతాం, దాని పేరు చర్చ్. మీరు కూడా అక్కడికి రండి, మా కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటున్నాయి, మీ కుటుంబాలు కూడా చెప్పండి అంత ఆనందంగా ఉంటాయని చెప్పాలి. అలా రెఫరెన్స్గా మనం నిలబడాలట. అందుకే పాత నిబంధన ఇచ్చాడు, అందుకే క్రొత్త నిబంధన ఇచ్చాడు, అందుకే చివరికి మన పాపాల కొరకు చెప్పండి తన ప్రియ కుమారుడిని చెప్పండి బలిగా మనకు అనుగ్రహించాడు. ఇంత చేసినా, ఇంత బోధించినా మనం అంటాం, ఇవన్నీ బోధించిన తర్వాత ఏమంటారంటే, ఇలాంటి ప్రసంగాలు చాలా దిక్కుని చెప్పాను. ఇదంతా బోధించిన తర్వాత ఒక ఆవిడ
నూనెకాయ తెచ్చి ప్రార్థన చేయండి అంది. ఇంక ఇప్పటివరకు చెప్పిన ప్రసంగం అంతా పోయింది నాది. అడుగుతున్నాను, ఇప్పటివరకు చెప్పింది ఏంటని అడుగుతున్నా. ఇంత ప్రసంగం చెప్పిన తర్వాత ఆ నూనె బాటలు చెప్పి ప్రార్థన చేయ బాబు అందంటే ఇంకేమనాలండి? ఇది అడుగుతున్నాను. మన దేవుడు ఏంటో మనకు అర్థమవుతుందో లేదో కానీ మధ్యలో మారిన వాళ్ళకి అర్థమవుతాడండి. చిన్నప్పటి నుంచి ఉన్న మనకు అర్థమవుతాడు లేదో నాకు తెలియదు కానీ దేవుడిని కొత్తగా తెలుసుకున్న వాళ్ళకి మాత్రం బాగా అర్థమవుతుంది. అందుకే రెండూ చదవండి, బైబిల్ చదవండి. ఈ రెండిటి మధ్య ప్రభు ఎందుకు వచ్చాడు అవనిచ్చింది తెలుసుకోండి. మన కళ్ళు, మన మాటలు ఖచ్చితంగా ఆయన ఎందుంటే మారతాయి అంటే మారతాయి, ఖచ్చితంగా మారతాయి. ధర్మశాస్త్రం చేయలేని నీతిని ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. ఆయన బోధిస్తాడు, మనకు లోపల కూర్చుంటాడు. ఆయన మన హృదయం అనే లోపల ఆయన కూర్చొని మన మాటల్ని, మన కళ్ళుని, ప్రతి దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? మారుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యం ఏంటో మనకు అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్రభువుకి మహిమార్థంగా మనం జీవిస్తాం. అట్టి ధన్యత మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.